అదేను సండే అంటే ఇంకా మరీ ప్రైమ్ టైం. అవునా కదా! సరదాగా సాయంత్రం పూట ఫ్రెండ్స్‌తో అటు ఇటు బయటికెళ్ళే టైం, పిల్లలతో బయటికెళ్ళే టైం. బట్ ఈ టైంలో కూడా నియర్లీ 300 పీపుల్ ఇంకా పెరుగుతారు. నియర్లీ 300 పీపుల్ హెల్త్ మీద ఇంట్రెస్ట్‌తో హెల్త్ గురించి తెలుసుకోవాలని రావటం రియల్లీ ఫెంటాస్టిక్ అండి. మీ అందరికీ కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. యెస్. గణేష్ గారు చెప్పినట్లుగా నా పేరు నాగేశ్వరరావు. నేను బేసికల్లీ టీచర్ అండ్ కౌన్సెలింగ్ సైకాలజిస్ట్. బై ప్యాషన్ ఐ యామ్ ఏ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ మాస్టర్ కోచ్ అన్నమాట. ఓకే. జనాల హెల్త్ అంటే మాకొక రకమైన పిచ్చి. ఓకే. ఒక్కొక్క రిజల్ట్ వచ్చినప్పుడు ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో బాగా సపోర్ట్ చేయాలి. ఈ ఆరోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళకి అనేటువంటి దాంతో నేను నాతో ఒక పెద్ద సైన్యమే ఉందని చెప్పుకోవాలన్నమాట. మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళంతా నియర్లీ 500+ పీపుల్ ఉన్నాం. ఇండియాలో ఆల్మోస్ట్ ఆల్ చాలా స్టేట్స్ లో ఉండి మేము ఈ పని చేస్తున్నాం అన్నమాట. ఓకే. యాజ్ వెల్ యాజ్ వీ హ్యావ్ క్లయింట్స్ ఫ్రమ్ సో మెనీ పార్ట్స్ ఆఫ్ ద గ్లోబ్. యుఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే అండ్ జర్మనీ, సింగపూర్, ఆస్ట్రేలియా, తర్వాత పారిస్, ఇటలీ, చాలా కంట్రీస్ నుంచి కూడా మాకు క్లయింట్స్ ఉన్నారనమాట. ఓకే. సో మా ప్లాట్ఫామ్ వీటన్నిటి గురించి మీకు ఆల్రెడీ సార్ చెప్పారు కాబట్టి పోస్ట్ నేను మీకు ఒక చిన్న ఏవి చూపిస్తాను. ఆ తర్వాత మనం మెయిన్ దాంట్లోకి వెళ్ళిపోతాం. ఓకే. రైట్. సో ఇది అంతా కూడా ఇగ్నైటింగ్ మైండ్స్ ప్లాట్ఫామ్ గురించే. ఓకే. సో ఏంటి అసలు ఇగ్నైటింగ్ మైండ్స్, ఏం చేస్తారు, ఇదంతా మీకు చాలా డౌట్స్ ఉంటుంది కాబట్టి కొంచెం మా గురించి మీకు చెప్పడం అవసరం కాబట్టి ఈ వీడియో మీకోసం అన్నమాట. ఓకే. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. మా ఈ జర్నీ 2016 నుంచి నడుస్తూ ఉంది. ఈ జర్నీలో నిజంగా మేము ఎవరికన్నా థ్యాంక్స్ చెప్పాల్సి వస్తుంది అని అంటే ఖచ్చితంగా మా క్లయింట్స్ కి, కస్టమర్స్ కే. ఎందుకంటే మా మీద నమ్మకంతో వాళ్ళ సమస్యల్ని సాల్వ్ చేసేటువంటి ఛాన్స్ ని మాకు ఇవ్వటం వల్ల మేము చాలా బాగా నేర్చుకుంటూ ఇంకా 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 ముందుకు వెళ్తున్నాం అన్నమాట. సో మా ప్లాట్ఫామ్ యొక్క లక్ష్యం కూడా మినిమం 1 మిలియన్ పీపుల్, అంటే ఒక 10 lakh పీపుల్ కి మంచి హెల్త్ ఇవ్వాలి అనేటువంటి లక్ష్యంతో మేము ముందుకెళ్తున్నాం. సో మా ఈ మహా ఉద్యమంలో భాగస్వాములైన అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ ఉన్నాం. సో మేము ఎవ్రీ 15 days ఆర్ 20 days కి ఏదో ఒక హెల్త్ ఛాలెంజ్ మీద పీపుల్ కి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఏదో ఒక సెషన్ చేస్తూ ఉంటాం. ఓకే. రీసెంట్ గా లాస్ట్ క్లాస్ అయితే డాక్టర్ దెబ్జాన్ దత్తా ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ నుంచి ఒక వండర్ఫుల్ క్లాస్ ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే. అండ్ అంతకు ముందు డాక్టర్ దివ్య ఎన్ఐఎన్ అండ్ ఐసిఎంఆర్ తో కలిసి పనిచేస్తారు, వారి చేత అంతకు ముందు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ గారు, ఇట్లా డిఫరెంట్ క్లాసెస్ మధ్యలో మా న్యూట్రిషనిస్టులు వీళ్ళంతా కూడా ఇస్తుంటారు అన్నమాట. ఓకే. మా ఉద్దేశం వల్ల పీపుల్ కి సమస్య వెనుకున్న సైన్స్ తెలిస్తే వాళ్ళు చక్కగా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడేసుకుంటారు అనేటువంటి లక్ష్యంతో మేము ఈ పని చేస్తున్నాం. ఇప్పటి వరకు మాకు ఈ ప్రోగ్రామ్స్ సక్సెస్ చేయడం కోసం సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఓకే. అదే విధంగా ధన్యవాదాలు కూడా. సో ఇప్పుడు మీకేంటంటే ఇక్కడ 2 విషయాలు. ఒకటి, మీరు సబ్జెక్ట్ వింటారు. తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది, మీకు ఏమి సపోర్ట్ చేస్తాము అనేది కూడా మీరు తెలుసుకుంటారు. ఇక్కడ మేము ఇచ్చే సపోర్ట్ అంతా కూడా చాలా ఫ్రీగా ఉంటుంది. ఓకే. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హెల్తీగా మీ ఆరోగ్యాన్ని బాగు చేసుకోవటం ఎలా అనేది
మేము ఇక్కడ చూపిస్తాం అన్నమాట. ఓకే. సో చివరి వరకు వినండి. విన్న తర్వాత మీకు గ్యారంటీగా ఆరోగ్యానికి సంబంధించి కాబట్టి కొంచెం డౌట్స్ ఉంటాయి. అవి ఏమైనా ఉంటే చివరిలో టైం ఉంటేనేమో ప్రశ్నలు సమాధానాలు టైం పెట్టుకుందాం. లేదు అంటే మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా మీకు చేస్తారు. సో మేము ఇప్పటి వరకు ఇచ్చినటువంటి సొల్యూషన్స్ గనక మీకు ఒకసారి చూస్తే మీకు ఖచ్చితంగా మేము మీకు సహాయపడగలం అనేటువంటి నమ్మకం అయితే కలుగుతుందన్నమాట. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, చాలా క్రానిక్ కండిషన్స్ ఉన్నటువంటి వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ ఆల్ టాప్ డాక్టర్స్ అంతా కలిసిన తర్వాత ఫలితం లేనటువంటిది త్రూ అవర్ ప్లాట్ఫామ్ నుంచి ఇక్కడ రిజల్ట్ ఇవ్వడం జరిగిందన్నమాట. ఇది ఇక్కడ ఈ రోజు మేము మేజర్ గా మీకు వెయిట్ గురించి మాట్లాడుతున్నాము. కానీ యాక్చువల్ గా ఇందాక చెప్పినట్లుగా హోలిస్టిక్ హెల్త్ కి సంబంధించి అన్నమాట. మీరు ఈ రోజు చెప్తున్న ఒక్క టాపిక్ ని మీరు సరిగ్గా అర్థం చేసుకుంటే మీ హోలిస్టిక్ హెల్త్ ని కూడా మీరు బాగు చేసేసుకోవచ్చు. ఓకే. సో ఇలా బాడీ షేప్ మంచిగా చేసుకోవాలనుకున్నా, లేకపోతే ఇలా థైరాయిడ్ లాంటిది రివర్సల్ చేసుకోవటానికి, లేదా ఇలా టైప్ 2 డయాబెటిక్ లాంటి వాటిని టాబ్లెట్ లేని జీవితం గడపాలన్నా, ఓకే. సో థైరాయిడ్ రివర్సల్ అండ్ వెయిట్ తగ్గాలన్నా, ఇలా ప్రతి దానికి వి గివ్ ద సొల్యూషన్. మీ హెచ్బిఏవన్సీ లెవెల్స్ ఎంత ఉన్నాయి, మీరు వెయిట్ ఎంత ఉన్నారు, మీకు ఇతర ఆరోగ్య సమస్యలు ఏంటి, అంటే ఓన్లీ వి ఫోకస్ ఆన్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. ఇలాంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఏవైనా సరే, ఈవెన్ తో పీసీఓడి ఇలాంటివన్నీ కూడా, ఈ ఇన్ఫెర్టిలిటీ, మా దగ్గరికి ఎన్నో ఏళ్ల నుంచి పిల్లలు కలగనటువంటి వాళ్ళు మా దగ్గరికి వస్తే మేము చూసి మేము చేయగలిగిన సపోర్ట్ చేయటం వల్ల ఇప్పటికి చాలా మంది కన్సీవ్ అయ్యి రీసెంట్ గా చూస్తే కూడా లాస్ట్ ఒక క్లయింట్ చాలా పెద్ద ఏజ్ కూడా, బట్ షీఈ్ ప్రెగ్నెంట్ నౌ 4th month అన్నమాట. సో ఇలా వీఆర్ గివింగ్ సొల్యూషన్స్. ఓకే. సో మా గురించి మీకు ఏమన్నా ఇంకా వివరంగా తెలియాలి, ఇంకొంచెం తెలుసుకుంటే బెస్ట్ అనిపిస్తే యూ కెన్ డూ. ఇది మా వెబ్సైట్ అడ్రస్ ఆల్రెడీ మీకు ఇందాక చూపించాము. ఈ వెబ్సైట్ మీరు క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది, ignitingminds.life అని. మేము ఏమేమి కన్సల్టేషన్ చేస్తాం ఇక్కడ ఉంటుంది. మేము పీపుల్ ని ఎడ్యుకేట్ చేయడం కోసం మేము ఏమేం చేస్తుంటాము ఫ్రీగా అనేటువంటిది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. మెయిన్లీ వచ్చేసి మీరు చూడండి ఎలాంటి వాళ్ళకి ఎలాంటి సొల్యూషన్స్ ఇచ్చాము. మీరు ఇది చూస్తే దీని వెనుకున్న సైన్స్ ని మేము ఎంత బాగా వాడతాము క్లయింట్స్ కి మంచి రిజల్ట్ రావటం కోసం అనేటువంటిది మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే. సో మీ ఖాళీ టైంలో ఎప్పుడన్నా ignitingminds.life అనేటువంటి ఈ వెబ్సైట్ ని కనుక మీరు పరిశీలిస్తే మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. అంతేకాదు ఇంకా దీని వెనక ఎవరున్నారు ఏంటి అనేది తెలుసుకోవాలంటే కూడా అబౌట్ అస్ లోకి వెళ్ళండి. వెళ్తే ఇక్కడ ఉన్న టీం గురించి కూడా, అంటే మీకు ఇక్కడ ఇచ్చేటువంటి సొల్యూషన్స్ ఎలా ఉంటాయి అనేది మీకు తెలియటం కోసం. ఓకే. ఇక్కడ చాలా డాక్టర్స్ టీమ్ ఉన్నారు, చాలా ఎక్స్పర్ట్స్ టీమ్స్ ఉన్నారు అనమాట. వీళ్ళందరూ మీకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఫిజియోథెరపిస్టులు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, తర్వాత న్యూట్రిషనిస్టులు ఉన్నారు, కౌన్సిలింగ్ సైకాలజిస్టులు, ఇట్లా డిఫరెంట్ పీపుల్ ఆర్. మీరు ఇక్కడ చూస్తే మీకు అర్థం. ఓకే. సో ఎలా మేము ఇంత గొప్పగా రిజల్ట్స్ ఇవ్వగలుగుతున్నాం అనేది మీకు అర్థం. ఓకే. రైట్. ఇకపోతే మనం ఈ రోజు మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఓకే. సో మెయిన్ టాపిక్ వచ్చేసి మీ అందరికి తెలిసిందే, ఈ రోజు మేజర్ గా వెయిట్ లాస్ గురించి. అంతే కదా. వెయిట్ లాస్ కాదు, మీకు అర్థం అవటానికి ఆ పదం వాడుతున్నాం, కానీ యాక్చువల్ గా చెప్పాలంటే అది ఫ్యాట్ లాస్ గురించి ఈ రోజు మనం మాట్లాడేది. మీరు అనుకోవచ్చు ఏమైందండి, ఒక 4-5 కేజీలు బరువు ఎక్కువ ఉంటే ఏమవుతుందని మీరు అనుకోవచ్చు. ఈ ఒబెసిటీ అనేటువంటిది ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడుస్తున్న అతి పెద్ద పాండమిక్ అన్నమాట. ఇంతవరకు మీరు ఆ పదాన్ని కేవలం కరోనా COVID-19 మాత్రమే విన్నారు, కానీ అంతకంటే భయంకరమైనది ఏదన్నా ఉంది అంటే ఇదే. అందుకే చూడండి, ఈవెన్ మన గౌరవ ప్రధానమంత్రి గారు ఎక్కడికి వెళ్ళినా నరేంద్ర మోడీ గారు ఇదే విషయం మీద బాగా చెప్తున్నారు. బరువు తగ్గండి, మీరు ఛాలెంజ్ తీసుకోండి, 10 కేజీలు వెయిట్ తగ్గండి. అదే విధంగా మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళతో కూడా ఛాలెంజ్ చేయించండి, వాళ్ళతో కూడా ఒక 10 కేజీలు బరువు తగ్గించండి అని చెప్తున్నారు. అంటే సాక్షాత్తు మన దేశ ప్రధానమంత్రి గారే ఎక్కడికి వెళ్ళినా వీటి గురించి చెప్తున్నారంటే ఇది ఎంత పెద్ద సమస్య మీరు అర్థం చేసుకోవాలి.
ఓకే. మీరు అనుకోవచ్చు ఏమవుతదని. మీరు ఓవర్ వెయిట్‌తో ఉంటే చూడండి ఇక్కడ మీకు కొన్ని చూపించాను గానీ ఇంకా చాలా ఉన్నాయి. మీకు టైప్ 2 డయాబెటిక్ వచ్చే అవకాశం ఉంది. హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. అథెరోస్క్లెరోసిస్ అంటే గుండెకి సంబంధించిన రక్తనాళాల సమస్యలు, హైపర్ టెన్షన్, అబ్నార్మల్‌గా లిపిడ్స్ పెరిగిపోవటం, కంటి చూపు మందగించటం, ఇన్ఫెర్టిలిటీ పిల్లలు పుట్టకపోవటం, నిద్ర పట్టకపోవటం, లివర్, కిడ్నీ డిజార్డర్స్, పీసీఓడి ఇలాంటివన్నీ వచ్చేస్తాయి. ఇది మీకు ఆల్రెడీ అనుభవంలో తెలిసినటువంటిదే. కాబట్టి ఇది అందుకే దీన్నేమంటారంటే ఒబెసిటీ ఈస్ ద గేట్‌వే ఆఫ్ ఆల్ డిసీజెస్. సార్ ఇదుంటే ఒక్కటే వస్తదా? అంటే నో. నో. మీ అదృష్టం బావుంటే 2, 3, 4, 5, 6 కూడా రావచ్చనమాట. ఓకే. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గరికి లాస్ట్ ఒక 6 మంత్స్ బిఫోర్ ఒక ఆవిడొచ్చారు. ఏజ్ కూడా 32-34 ఉంది. ఓవర్ వెయిట్ ఉన్నారు. 113 కేజీస్ ఉన్నారు. ఆమెకి నాకు మిగతా అంతా ఓకే అన్నారు. ఒక్కసారి బేసిక్ టెస్ట్‌లు చేపిస్తే తేలిందేంటంటే హై థైరాయిడ్ అంటే ఆఫ్‌కోర్స్ థైరాయిడ్ టాబ్లెట్ వాడుతున్నారు అది చెప్పారు. హై థైరాయిడ్ ఉంది. హై లిపిడ్స్. నిజంగా చెప్తున్నాను. తను గనక మా దగ్గరకొచ్చి కలిసి ఉండకపోతే నెక్స్ట్ 3-4 మంత్స్‌లో 100% గుండెకి సంబంధించిన సమస్యొచ్చేది. అంటే ట్రైగ్లిజరైడ్ హెచ్‌డీఎల్ రేషియో చూస్తే ఆ లెవెల్‌లో ఉందన్నమాట. ఓకే. మీకు దండం పెడతాను సార్. మా ఇంట్లో వాళ్ళకి ఎవరికీ చెప్పొద్దు. ఏదో ఒకటి చేయండి. లేకపోతే వాళ్ళు భయపడిపోతారని చెప్పారంటే మీరు ఆలోచించండి. ఇక హెచ్‌బీఏ1సీ లెవెల్స్ విపరీతంగా ఉన్నాయి. పీసీఓడీ సమస్య ఉంది. ఐయూఎఫ్‌కెళ్తే కూడా డాక్టర్స్ ఇది వేస్ట్ నీకు కాదు అని చెప్పారన్నమాట. అంటే ఒక్క ఓవర్ వెయిట్ ఉంటే చూడండి ఎంత పెద్ద సమస్యలుంటాయో. ఓకే. ఇలా చాలా ఉంటాయి. సో మరి ఏం చేయాలి? మీకు తెలిసి ఏంటి? జనరల్‌గా పీపుల్ చేసేదేంటి? వెయిట్ తగ్గాలంటే అందరూ ఆలోచించుకునేదేంటి? ఏదో ఒకటి ముందు బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేసేద్దాం. తినొద్దు. లేకపోతే రెగ్యులర్‌గా తినేటువంటి మీల్స్‌ని ఆపేద్దాం. లేదా కొంచెమే చేద్దాం. లేకపోతే మంచిగా ఫ్రూట్స్ తిందాం. మా దగ్గరికొచ్చేవాళ్ళు అదే చెప్తుంటారు. ఏమో సార్ నేను 2 ఏళ్ల నుంచి సాయంత్రం పూట రోజు ఫ్రూట్సే తింటున్నానండి. ఫ్రూట్స్ మంచివేనండి. కానీ మీరు బరువు తగ్గడానికి ఫ్రూట్స్ ఎలా ఉపయోగపడతాయో నాకైతే తెలియదు సైన్స్. చాలా మంది ఇదే మీకు అర్థమవుతది. ఎందుకు ఫ్రూట్స్ తినకూడదని చెప్తున్నానో మీకు చివర్లో అర్థమవుతది. ఓకే. ఫ్రూట్స్ ఆర్ నాట్ సొల్యూషన్ ఫర్ ద ఫ్యాట్ లాస్ అండి. ఓకే. అదే విధంగా వాకింగ్ అండ్ ఎక్సర్‌సైజ్ చేస్తారు. ఓకే. మనకి ఫ్యాట్ లాస్ ఒకటి యూరిన్ నుంచి వెళ్ళిపోతుంది. రెండోది మనం పీల్చుకొని వదిలేసే గాలి నుంచి వెళ్ళిపోతుంది. మూడోది స్వెట్ నుంచి వెళ్ళిపోతుంది. ఓకే. అందుకోసం ఎక్సర్‌సైజ్ చేయాలి. చేయొచ్చు. కానీ మీ బాడీలో నుంచి ఈ ఫ్యాట్ బయటికెళ్ళేంత ఎక్సర్‌సైజ్ చేయాలంటే అసలు మీ బాడీని మీరు ఎంతగా హింసించాలి? ఎంతగా హింసించాలి? ఉన్నదే ఓవర్ వెయిట్. దాని మీద వాకింగు, రన్నింగులు చేశారనుకోండి. ఏమవుతది మీ నాలుక చేసిన తప్పుకి మీకు మోకాళ్ళు అనుభవించాల్సొస్తదన్నమాట బాధ. సో, అక్కడ ప్రాబ్లమ్ అయిపోతుంది. అలా చేస్తుంటారు కొంతమంది. చూడండి ఎక్సర్‌సైజు మంచిదే. వాకింగు మంచిదే. బాడీ ఫిట్‌నెస్‌కి పనికొస్తది. కానీ ఫ్యాట్ లాస్‌కి అది సరిపోదు. ఓకే. మీరు కావాలంటే చూడండి. నేను జిమ్‌కెళ్తుంటాను. జిమ్‌లో చాలా మందిని చూస్తుంటాను. దేనికోసం వచ్చారంటే వెయిట్ లాస్ కోసం. ఎంతకాలం చేస్తున్నారంటే 1 ఇయర్. 6 ఏళ్ళు. అదే 6 నెలలవుతుంది. ఎంత వెయిట్ తగ్గారంటే నవ్వుతుంటారు. నేను చెప్పాను. ఎక్సర్‌సైజ్ వల్లే మొత్తం బరువు తగ్గరు. బరువు తగ్గాలంటే మెయిన్ థింగ్ ఓన్లీ ఫుడ్ అని చెప్తే ఆశ్చర్యంగా చూస్తుంటారనమాట. ఎందుకంటే నేనెవరో వాళ్ళకి పెద్దగా పరిచయం ఉండదు గదా! అందువల్ల. సో, లేదంటే కొన్ని లిక్విడ్స్ తాగుతుంటారు. ఇప్పుడు ఇది బయట బాగా కనిపిస్తూ ఉంటదనమాట. పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్ చేయరు. బ్రేక్‌ఫాస్ట్ బదులుగా ఏదో ఒక లిక్విడ్ తాగేస్తారు. ఓకే. మీకు ఆకలి సెన్సేషన్ ఉండదు. తినరు. బానే ఉంది. మధ్యాహ్నం లంచ్ టైమ్ అయింది. మళ్ళీ ఏదో ఒక లిక్విడ్ తాగేస్తారు. ఓకే. అయిపోయింది. నైట్ మీల్ బదులుగా ఏదో లేదా ఈ మూడిట్లో ఏదో ఒక మీల్ తీసుకొని మిగతాయన్నీ కూడా లిక్విడ్స్ తాగేసి ఊరుకుంటారు. అసలు దీనివల్ల మీ క్యాలరీలు కట్ చేసేసి, మీకు లిక్విడ్స్ ఇచ్చేస్తే ఏమవుతుంది? క్యాలరీస్ తగ్గిపోవటం వల్ల మీ బీఎంఆర్ రేట్ బాగా తగ్గిపోతుంది. మీకు ఫ్యాట్‌తో పాటుగా మజిల్ కూడా లాస్ అయిపోతుంది. దానివల్ల ఏమవుతదంటే, మీరు నోరు కట్టుకొని, పొట్ట కట్టుకొని, పట్టుకొని ఏదో ఒక రకంగా 2 నెల్లో, 3 నెల్లో చేస్తారు. తగ్గారు. అయిపోయింది. జీవితాంతం లిక్విడ్స్ తాగుతూ బతకలేం గదా! ఫుడ్‌కెళ్ళిపోతాం. వెళ్ళిపోయినప్పుడు ఆల్రెడీ మనకి మజిల్ లాస్ అవ్వటం వల్ల మనం విపరీతమైన క్రేవింగ్స్‌తో బాధపడుతుంటాం. అంటే ఎంతంటే ఫుడ్ చూస్తే చేత్తో తినటం లేదా 2 చేత్తో తినటం కాదు.
అవసరమైతే దాని మీద ఆమాంతం పడి మొత్తం బొక్కేయాలన్నంతగా అనిపిస్తుంటది అనమాట. అంత భయంకరమైన క్రేవింగ్ చూస్తా ఉంటాం అనమాట. సో ఏమవుతుంది, తినేస్తే ఈసారి ఇంట్రెస్ట్ తో సహా పెరుగుతారు. వీళ్ళు బయటకొచ్చి ఇచ్చే స్టేట్మెంట్స్ ఏంటంటే, నో 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 ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని చేసేటప్పుడు తగ్గుతారు, తర్వాత మళ్ళీ పెరిగిపోతారు, కాబట్టి ఇవన్నీ ఉత్తిదే అంటారు. అంటే చెయ్యాల్సిన విధంగా సైన్స్ కి అనుగుణంగా కరెక్ట్ గా చేస్తే హ్యాపీగా ఎప్పుడు హెల్తీగా అదే మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను మీకు అలాంటి దానికి సొల్యూషన్ చెప్పబోతున్నాను. లేకపోతే చిన్న ప్లేట్లలో తింటాం, ఎందుకంటే ఎక్కువ సార్లు పెట్టుకోవాలిగా, పదే పదే ఎన్ని సార్లు పెట్టుకున్నానని ఆపేయాలని. అలా కాదు, మీ ఎపటైట్ మంచిగా పని చేయాలి. మీరు కడుపు నిండగానే తిన్న చాలు అని ఆపేసే ఒక మెకానిజం ఉంది, అది ఆపేస్తే ఆపేయాలి. అంతేగాని మీ ప్లేట్ ఇవన్నీ కాదనమాట. లేదా క్యాలరీలు కట్ చేస్తారు, లేకపోతే నేను చపాతీ తింటున్నాను, స్ప్రౌట్స్ తింటున్నాను, మిల్లెట్స్ తింటున్నాను అంటారు. ఇవి కూడా మీరు వెయిట్ లాస్ లో సరే ఏదన్నా కొంచెం క్యాలరీస్ తగ్గించుకోవడానికి మీకు ఇది సపోర్ట్ అవుతుంది, కానీ మీరు చపాతీ తిన్నా, అన్నం తిన్నా, స్ప్రౌట్స్ తిన్నా ఇవన్నీ కూడా ఇంచుమించు ఒకలాగే ఉంటాయి. కాకపోతే ఇవన్నీ కొంచెం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, మీరు తినేవి సింపుల్ కార్బోహైడ్రేట్స్. ఇవి తింటేనేమో లేట్ గా ఆకలి అవుతుంది, అది తింటేనేమో గబుక్కున ఆకలి అవుతుంది, అంతే. ఈ రెండింటి మించి పెద్దగా ఏం తేడా. సో కాబట్టి ఇవి మాత్రమే సొల్యూషన్స్ కాదు, బియాండ్ దట్ అని మీకు తెలియాలి. సార్ మీరు ఇవన్నీ చెప్తుంటే భయం అవుతుంది. ఇవన్నీ కాదన్నప్పుడు నా ఊబకాయం తగ్గేది ఎలా? అంతే కదా, నా ఊబకాయం తగ్గేది ఎలా? ఇది మీకు వస్తుంది. ఇప్పుడు నేను మీ అందరిని ఒక ప్రశ్న అడుగుతాను, మిమ్మల్ని అన్మ్యూట్ కూడా చేస్తాను, మీరు ఆన్సర్ కూడా చేయొచ్చు. ఓకే, ఏంటి ప్రశ్న అంటే, మీరు మీ ఇంటి ముందు నుంచి వెళ్ళాలి, మీ బజార్లో మీరు ఎట్టు బయటకు వెళ్ళాలి, ఖచ్చితంగా ఆ బజార్ నుంచే వెళ్ళాలి. అయితే మీ బజార్లో ఏమైందంటే పెద్ద గొయ్యి పడ్డది. ఇప్పుడు మన రోడ్లు అక్కడక్కడ ఎలా ఉంటాయో తెలుసు కదా, వర్షాకాలం వచ్చిందంటే అలా పెద్ద గుంట పడ్డది. మీరు బైక్ మీద వెళ్తున్నారు, కింద పడ్డారు, ఫ్రాక్చర్ అయింది, చెయ్యో కాలో ఏదో ఒకటి ఫ్రాక్చర్ అయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఆప్షన్ ఏ, నాయన ఈ గుంట ఇప్పట్లో ఎలాగో పోడ్చరు, నేను చాలా సార్లు వస్తాను కాబట్టి ఇక్కడ పడిపోతాను, కాబట్టి ఇక ఎందుకన్నా మంచిది ఒక డాక్టర్ని పర్మనెంట్ గా మాట్లాడి పెట్టుకుంటే బెస్ట్ అని డాక్టర్ని మాట్లాడి పెట్టుకుంటారా? ఆప్షన్ ఏ. ఆప్షన్ బి, డాక్టర్ ఏముందిలే, నేను కూడా కట్టేసుకోవచ్చులే, సో కాబట్టి కట్లు ఎక్కువ తెచ్చుకుంటే సరిపోద్దని ఎక్కువ కట్లు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటారా? ఆప్షన్ బి అది. ఆప్షన్ సి, ఆ గుంట పూర్తి చేస్తారా? మీరు అన్మ్యూట్ చేసుకుని ఆన్సర్ చేయొచ్చు. ఆప్షన్ సి, గుంటపూడి చేస్తాం. ఆప్షన్ సి, గుంటపూడి చేస్తాం. ఆప్షన్ సి సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. యు ఆర్ ఆల్సో ఇంటెలిజెంట్ అండి, అవునా? ఎందుకు గుంటను పూడ్చాలంటే చెప్తారా? ఎందుకు గుంటనే పూడ్చారు మీరు? కట్లెందుకు కొనుక్కోలేదు? డాక్టర్ అందులో కూడా పడకుండా మళ్ళీ అందులో పడకూడదు. అంటే అందులో పడితేనే కదా మీకు చెయ్యో కాలో ఇరిగేది, ఫ్రాక్చర్ అయ్యేది. కాబట్టి ఫ్రాక్చర్ అవ్వడానికి రూట్ కాజ్ ఏంటి? ఆ గుంట. కాబట్టి గుంటకు క్లోజ్ చేసేస్తే ప్రాబ్లమే లేదు, అంతే కదా. మరి ఇంత తెలిసిన మీరు దీనికి, ఈ ఊబకాయానికి రూట్ కాజ్ ఏంటో తెలుసుకోకుండా ఇవన్నీ చేస్తే ఎలా ఉంటది? కట్లు కొని పెట్టుకున్నట్టు, లేకపోతే డాక్టర్ను మాట్లాడి పెట్టుకున్నట్టే ఉంటది ఇవన్నీ కూడా. సో మనం ఇప్పుడు ఏం చేయాలి? రూట్ కాజ్ మీద పని చేయాలి, రూట్ కాజ్ గురించి ఆలోచించాలి. సో ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే, రూట్ కాజ్ ఏంటి, మూలం ఏంటి, ఓకే, దాని గురించి తెలుసుకుందాం. అంటే గుంట అన్నాం కాబట్టి ఇక్కడ గుంట గురించి తెలుసుకోవటం కాదు, ఊబకాయానికి రూట్ కాజ్ ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. ఓకేనా? రైట్. మీకు దాని గురించిన రూట్ కాజ్ తెలియాలంటే కొంచెం మీకు ఇది సైన్స్ సింపుల్ గా చెప్తాను, మీకు అర్థమయ్యే ఈ సైన్స్ మీరు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మన హ్యూమన్ బాడీ అనేటువంటిది కొన్ని ఆర్గాన్స్ సిస్టమ్ వల్ల ఏర్పడుతుంది, అవునా? ఇదంతా డైజెస్టివ్ సిస్టమ్.
అదే విధంగా రెస్పిరేటరీ సిస్టమ్, ఇలా అంతా వేరు వేరు మీకు తెలిసిందే. ఇలా కొన్ని ఆర్గాన్స్ కలయిక. ఇందులో ఉన్న ప్రతి ఆర్గాన్, ఒక ఆర్గాన్ తీసుకుంటే ఈ ప్రతి ఆర్గాన్ కూడా టిష్యూస్ చేత నిర్మితమై ఉంటుంది. ఈ టిష్యూస్ అన్ని కూడా సెల్స్ చేత నిర్మితమై ఉంటాయి. అంటే మీకు అర్థం కావాలంటే మన ఇల్లు, ఇంటి గోడ ఉంటుంది మీకు తెలుసు. ఈ గోడ లోపల మీకు బయటికి ప్లాస్టింగ్ చేసి అన్ని కనిపిస్తుంది కానీ లోపల ఉండేవేంటి? బ్రిక్స్, మీకు తెలిసింది అవునా? బ్రిక్స్ ఉంటాయి. అలాగే మన శరీర నిర్మాణంలో చిన్నది ఏంటంటే సెల్ అనేటువంటిది అన్నమాట. ఇగో ఈ సెల్స్ ఏమో టిష్యూస్ గా ఏర్పడతాయి, ఈ టిష్యూస్ ఏమో ఆర్గాన్ గా ఏర్పడుతుంది. ఇలాంటి ఆర్గాన్స్ అన్ని కలిసి ఆర్గానిక్ సిస్టమ్ గా ఏర్పడుతుంది. ఇది ఒక ఆర్గానిజం, ఒక హ్యూమన్ గా ఏర్పడుతుంది. సో మన శరీరానికి లోపల ఇటుకల్లాగానే ఈ సెల్స్ అనేటువంటిది ఉంటుంది. దీన్ని అర్థం చేసుకోండి. సెల్ అనేటువంటిది ఉంటుంది. ఇగో ఇది మేజర్, మీకు అర్థమైందంటే మొత్తం తెలిసిపోతుంది. ఓకే, ఈ సెల్ ఏం చేస్తుందంటే చూడండి, మనం తిన్న ఆహారంలో ముఖ్యంగా ఇక్కడ బరువు గురించి కాబట్టి దాని రిలేటెడ్ విషయాలే నేను మాట్లాడతాను. కార్బోహైడ్రేట్స్ అనేటువంటిది ఉంటుంది, కార్బ్స్ అంటాం. కార్బోహైడ్రేట్స్ అంటే మీకు అర్థం అవ్వాలంటే గ్లూకోజ్ అని, షుగర్ అని, ఇలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఈ కార్బోహైడ్రేట్స్ తో మనకేమొస్తుందంటే గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది అనమాట. ఈ గ్లూకోజ్ ఈ శరీరంలో ఉన్నటువంటి సెల్ లోపలికి వెళ్తే అక్కడ అది మండి మనకి శక్తి వస్తుంది. సో మనకి శరీరంలో శక్తి కావాల్సిందే ఖచ్చితంగా. ఈ శక్తి కావాలంటే శరీరం ఉన్న సెల్ లోపలికి మనం తిన్న ఫుడ్ లో ఇడ్లీ, చపాతి, దోశ, మిల్లెట్స్ ఏవన్నా కానండి, వీటిలో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ అంటే గ్లూకోజ్ అనేటువంటిది ఆ సెల్ లోపలికి వెళ్ళాలి. వెళ్తేనే మనకి శక్తి రిలీజ్ అవుతుంది, లేకపోతే శక్తి రిలీజ్ అవ్వదు. దీంతో పాటుగా విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ చాలా ఉంటాయి. సరే, అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఫస్ట్ మనం తిన్న ఆహారంలో కార్బ్స్ సెల్ లోపలికి గ్లూకోజ్ రూపంలో వెళ్ళాలి. ఇది జరగాల్సింది. ఓకే, రైట్. దీనికోసం మనం ఏం చేస్తాం? రోజు ఫుడ్ తింటుంటాం, అవునా? ఇప్పుడు ఫుడ్ తిన్నది ఏమవుతుందంటే చూడండి, మనం తిన్న ఆహార నాళిక నుంచి పొట్టలోకి జీర్ణాశయంలోకి వస్తుంది. ఇక్కడ చాలా చిన్న చిన్న పీసులుగా అయిపోతుంది. అయిపోయిన తర్వాత చిన్న ప్రేవుల్లోకి వెళ్తుంది. చిన్న ప్రేవుల్లో అది ఇంకా బాగా అయిపోయి అక్కడ నుంచి డైజెస్ట్ అవటం మొదలవుతుంది. చిన్న ప్రేవుల గోడల్లో నుంచి బయటకు వచ్చేసి అది బ్లడ్ స్ట్రీమింగ్ లో కలుస్తుంది. ఇక అది పక్కన నేను మీకు ఏదో ఒక రక్తనాళం అనుకోండి, ఇది తీసుకుంటే ఈ రక్తనాళంలో అంటే బ్లడ్ స్ట్రీమింగ్ లోకి వెళ్ళిన తర్వాత ఈ బ్లడ్ ఏం చేస్తుందంటే శరీరం అంతా ఫ్లో అవుతూ ఉంటది. ఎలా అంటే మన ఆర్టీసీ బస్సులు లెక్కే చేస్తుంది. ఆర్టీసీ బస్ చూడండి, ఈ ఊర్లో ఉన్న జనాలు తీసుకెళ్ళి అక్కడ దింపుతుంది, మళ్ళీ అటు నుంచి రివర్స్ వచ్చేటప్పుడు అటు తీసుకొచ్చి ఇక్కడ దింపుతుంది. ఇలా ప్రతి స్టేషన్ లో ఎక్కడ కావాలంటే అక్కడ ఆపేసి దింపేస్తుంది. అలాగే ఈ బ్లడ్ శరీరం అంతా ఫ్లో అవుతున్నప్పుడు ఆయా శరీర భాగాల్లో ఉన్నటువంటి ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో వేటికి కావాల్సినవి అవి తీసుకుంటూ ఉంటాయి అన్నమాట. ఏది? గ్లూకోజ్ ని తీసుకుంటాయి. ఈ గ్లూకోజ్ ని తీసుకోవడం అంటే ఏంటి అర్థం? అక్కడున్న గ్లూకోజ్ వెళ్ళి సెల్ లోకి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక పక్కన గీస్తున్నా, ఇది సెల్ అనుకుంది, ఈ సెల్ లోపలికి వెళ్ళాలి. అయితే ఇక్కడ భగవంతుడు పెట్టిన ఒక ట్విస్ట్, లేదా మీరు భగవంతుడిని నమ్మకపోతే యూనివర్స్ పెట్టిన ట్విస్ట్ అనుకోండి, ఒక అద్భుతమైన ట్విస్ట్ ఉంది. ఏంటంటే ఈ బ్లడ్ స్ట్రీమింగ్ లో ఉన్న గ్లూకోజ్ డైరెక్ట్ గా సెల్ లోపలికి వెళ్ళిపోవు. ఇదే పెద్ద ట్విస్ట్ అన్నమాట. అది వెళ్ళాలి అంటే మన పొట్ట కింద భాగంలో ఇగో ఇక్కడ మొక్కజొన్న కంకి ఆకారంలో ఒకటి ఉంది కదా, ప్యాంక్రియాజ్ అంటారు. ఈ ప్యాంక్రియాజ్ ఏం చేస్తుందంటే ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది. ఎన్ని యూనిట్ల కార్బోహైడ్రేట్స్ అయితే ఉంటుందో అన్ని యూనిట్ల ఇన్సులిన్ కూడా రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు ఇదేం చేస్తుందంటే ఇక చూడండి, ఇన్సులిన్ అండ్ కార్బ్స్ రెండు కలిసి ఒక సెల్ దగ్గరికి వెళ్ళగానే ఈ సెల్ వచ్చినటువంటి కార్బ్ ని డైరెక్ట్ గా ఐడెంటిఫై చేసి కార్బోహైడ్రేట్ తీసుకోదు. దీనికల్లా ఈ వచ్చిన ఇన్సులిన్ కి అది రెస్పాండ్ అయ్యి ఈ సెల్ పైన రిసెప్టార్స్ ఉంటాయి. ఆ రిసెప్టార్స్ ఓపెన్ అవుతాయి.
ఓపెన్ అవ్వగానే అంటే డోర్ తీయడానికి తాళం లాగా ఇన్సులిన్ ఉపయోగపడుతుంది. ఇది ఓపెన్ అవ్వగానే ఆ వచ్చిన గ్లూకోజ్ సెల్ లోపలికి వెళ్ళిపోతుంది. అక్కడ అది మిగతా చర్యలన్నీ చేసి మనకి శక్తిని రిలీజ్ చేస్తుంది. ఇది జరిగేది. అంటే మీకు ఇదిగో చూడండి ఇలా ఉంటుందన్నమాట. సెల్ పైన ఇలా రిసెప్టార్స్ ఉంటాయి. బ్లడ్ స్ట్రీమింగ్ లో ఉన్నటువంటి ఇవి 2 దగ్గరకు రావాలి. ఇలా దగ్గరకు రాగానే చూడండి ఇన్సులిన్ దగ్గరకు రాగానే ఈ ఓపెన్ అవటం వల్ల గ్లూకోజ్ పార్టికల్ ఇలా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, ఇలా ఇన్సులిన్ ఈ రిసెప్టార్స్ ని ప్రభావితం చేస్తుంది. ఇది జనరల్ గా అందరి బాడీలో జరిగేది. అయితే మరి ఇలా జరుగుతున్నప్పుడు సార్ నేను తిన్నాను, సెల్ లోపలికి వెళ్ళిపోయింది, శక్తిగా మారిపోయింది, బానే ఉంది కదా, ఇంకా దీని గురించి మనం ఎందుకు చెప్పుకోవాలి అని ఉంటే ఇక్కడి నుంచే ఈ సందర్భంలోనే మనం చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల మన బాడీ ఫ్యాట్ గా మారిపోయి లావ్ అయిపోతున్నాం. చూడండి, ఇంకా ఫ్యాట్ మీద మనుషులకు ఉన్నటువంటి ఇంకొకటి ఏంటంటే మా దగ్గరికి వస్తుంటారు, మేము క్యాజువల్ గా అడుగుతాం మీరు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా అని. అబ్బే నేను అసలు నాన్ వెజ్ తిననండి అంటారు. అంటే ఏమన్నా తిన్నాం అంటే అది తిని లావ్ అయిపోయామేమో అని. ఎందుకు తినరండి అంటే ఎందుకు తినరండి ఏంటి, అది తింటే ఫ్యాట్ వచ్చేస్తుంది. చికెన్ తింటే ఫ్యాట్, మటన్ తింటే ఫ్యాట్, లేదా ఫిష్ తింటే ఫ్యాట్, లేకపోతే నెయ్యి తింటే ఫ్యాట్ అనేటువంటి, లేకపోతే గుడ్లు తినమంటే తెల్ల తినమంటారా లోపల ఎల్లో కూడా తినమంటారా అని అడుగుతారు. ఎందుకు అలా అడుగుతున్నారంటే ఎల్లో తినకూడదు, ఎల్లో తింటే ఫ్యాట్ వచ్చేస్తుందని ఇలాంటి మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ రియల్ గా అసలు ఫ్యాట్ ఎక్కడ తయారైతే మీకు ఇప్పుడు అర్థం కాబోతా ఉంది. ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో మనం తిన్న ఆహారం ఇలా సెల్ లోపలికి వెళ్ళాలి. అయితే ఇక్కడ మనం చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే మనం ఎలా తింటాం, పొద్దున్నే 8 గంటలకు బ్రేక్ఫాస్ట్ చేసాము అనుకుందాం. ఓకే, ఇక సిస్టమ్ అంతా ప్రారంభమైంది. మీరు తిన్న ఫుడ్ ఏంటి చిన్న చిన్న పీసెస్ కావటం, అక్కడ నుంచి మళ్ళీ పొట్టలోకి వెళ్ళటం, అక్కడ మజ్జిగలాగా గిలకొట్టబడటం, అక్కడ నుంచి మళ్ళీ చిన్న ప్రేగుల్లోకి వెళ్తాం, అక్కడ నుంచి ఇదంతా వెళ్ళిపోయి మళ్ళీ ఏంటి సెల్ లోపలికి వెళ్ళటం, సెల్లో ఈ ప్రక్రియ అంతా జరిగి మనకి ఎనర్జీ బిల్డ్ అవటం, ఈ ప్రక్రియ అంతా జరుగుతుంది. మనం ఏం చేసాం, 8 o'clock కి తిన్నాం మనం ఆకుండా మళ్ళీ 8:30కో 9కో మళ్ళీ ఒక టీ పడేసాం, మళ్ళీ ఇంకొక కొత్త దేశం. యాక్చువల్ గా మీరు తిన్నదే అక్కడ అంతా ఎనర్జీగా కన్వర్ట్ కాలేదు, మీరు వెంటనే ఇది ఇచ్చారు. మీకు ఆల్రెడీ ఒక పని జరుగుతుంది, రెండో పని ఇస్తే మీరు ఏం చేస్తారండి, ఈ పని చేస్తుంటే అర్థం కాదా, ఇది అయిన తర్వాత చేస్తారు అక్కడ పెట్టి అంటారు కదా. ఒక రకంగా ఇక్కడ అలాగ జరుగుతుంటది. చూడండి, మళ్ళీ 11 నుంచి 12 ఏ జామకాయ కనపడ్డదనో, లేదా టీ టైం అయిందనో, బ్రేక్ అయిందనో, చాయ్ బిస్కెట్ టైం అయిందనో చాయ్ తిని మళ్ళీ ఏ బిస్కెట్ తింటారు. మళ్ళీ అలా ఇవన్నీ తిన్నాం కదా ఆగుతామా, 12:30 to 1:30 మధ్యలో మళ్ళీ లంచ్ కూడా తగ్గేది లేదు, అది బాగానే తింటాం. మళ్ళీ 3 to 4 మధ్యలోనో 4 to 5 మధ్యలోనో ఇంకేదో తింటాం. ఫ్రెండ్ కలిస్తే రా సరదాగా చాయ్ తాగుదామనో, లేదా కూల్ డ్రింక్ తాగుదామనో ఇంకేదో చేస్తాం. ఇంటికి రాగానే స్నాక్ టైం అయిందనో, టీవీ చూస్తూనో, లేదా మొబైల్లో రీల్స్ చూస్తూనో మళ్ళీ ఏదో తింటాం. అలా మళ్ళీ మీ పిల్లలు ఏదన్నా కొనుక్కుంటే వాళ్ళు మిగిల్చారు అని చెప్పేసి అది తినేస్తాం. ఇంకా ఇలా తింటాం. ఇంకా మన ఇంట్లో యానివర్సరీస్, వెడ్డింగ్ యానివర్సరీస్, బర్త్డేస్ ఇలాంటివి కనుక ఉంటే ఏం చేస్తాం, మనం midnight 12 వరకు కూడా తింటాం. ఎన్నిసార్లు తింటున్నామో చూడండి, తింటాం. ఇలా అయిపోయేపాటికి ఏమవుతుందంటే మీరు లోపల వేసేసారు, దేని పని అది చేసేస్తుంటది, పొట్ట లోపలికి పంపించేస్తుంది. పొట్ట లోపల నుంచి అది కూడా ఇది చిన్న ప్రేవుల్లోకి పంపించేస్తుంది, అది కూడా బ్లడ్ స్ట్రీమింగ్ లోకి పంపించేస్తుంది. బ్లడ్ స్ట్రీమింగ్ లోకి ఎన్ని యూనిట్ల గ్లూకోజ్ అయితే రిలీజ్ అయిందో అన్ని యూనిట్ల ఇన్సులిన్ కూడా వచ్చేసింది. ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉండిపోయింది. మీకు తెలుసు బ్లడ్ స్ట్రీమింగ్ లో ఎంత ఉండాలి, నార్మల్ గా 80 to 100 పాయింట్స్ ఉండాలి, యూనిట్స్ ఉండాలి జనరల్ గా. ఫాస్టింగ్ ఆఫ్టర్ ఈటింగ్ అయితే 170 to 200 ఉండాలి. 2 to 3 hours తర్వాత 120 to 140 ఉంటారు జనరల్ గా ఇలా. కానీ మీరు పదే తినేయటం వల్ల ఏమవుతుంది, ఈ గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోయాయి.
పెరిగిపోయింది కాబట్టి బ్లడ్ స్ట్రీమింగ్ లో ఎంత ఉండాలి? జనరల్ గా 80 to 100 ఉండాలి కదా. లేదు మీరు తిన్న తర్వాత 170 to 200 ఉండాలి కదా. కానీ మీరు పదే పదే తినటం వల్ల ఆ లెవెల్స్ అన్ని పెరిగిపోయాయి. అలా అంత ఉండకూడదు. ఉంటే అది డేంజర్. కాబట్టి ఏం చేస్తదంటే ఇన్సులిన్ ఈ సెల్ లోపలికి తొందరగా ఇదంతా పంపించాలని దీని మీద బాగా ప్రెషర్ పెడతది. బాగా ప్రెషర్ పడతది. అవునా? ఇప్పుడు మీరు చూడండి ఎక్కడైనా గేటు అందరూ ఒకే గేట్ నుంచి వెళ్తున్నారనుకోండి, జనం బాగున్నారనుకోండి, ఏం చేస్తారు? ప్రెషర్ పెట్టి బయటికి లోపలికి నెట్టేస్తుంటారు. లేదా బయటికి నెట్టేస్తుంటారు. సేమ్ థింగ్ ఇక్కడ జరుగుతుంటది. మనమంటే అమ్మొండిన అన్నమనో, అమ్మ చేసిన చేతిగారనో, లేతే పండగొచ్చిందనో, నాలుక టేస్ట్ గా ఉందని మనం ఎక్కువ తింటాం గాని, పాపం ఆ సెల్ లోపల వాటికి తెలవదు. వాటి పరిమితి మించిపోయిందంటే ఒక్క సెకన్ కూడా ఆగవు. వాటి రిసెప్టార్స్ పక్కకు తిప్పేసుకొని ఇచ్చింది ఏది తీసుకోదు. కానీ ఇవేమో బలవంతం చేస్తుంటాయి. బలవంతం చేస్తుంటాయి. ఎందుకని? మనం ఎక్కువ ఇస్తున్నాం కాబట్టి. ఇక్కడ సెల్‌లో తీసుకోబట్టే మజిల్‌లో కొంత పంపిస్తాయి. దీని మీద ఇంకా ప్రెషర్ పెడుతుంటే ఇది 3 నెల్లో, 6 నెల్లో, 9 నెల్లో, సంవత్సరమో భరించి ఏం చేస్తదంటే, నువ్వు నన్ను బాగా విసిగిస్తున్నావు. నాకు చాలా చికాకు పుట్టిస్తున్నావు. అసలు నువ్వెవరో నాకు తెలవదు పో అన్నట్లుగా దాన్ని రెసిస్ట్ చేయటం, రికగ్నైజ్ చేయటం మానేస్తాం. చూడండి దీన్ని ఏమంటామంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. ఇగో ఇక్కడ స్టార్ట్ అవుతాయి అన్ని సమస్యలు. ఎప్పుడైతే ఇన్సులిన్ వచ్చింది, ఇన్సులిన్ అని కూడా తెలవనట్టు ఉండటం వల్ల ఈ రిసెప్టార్స్ ఓపెన్ అవ్వకపోవటం వల్ల బ్లడ్ స్ట్రీమింగ్ లో మొత్తం అలాగే ఉండిపోతుంది. ఈ బ్లడ్ స్ట్రీమింగ్ లోనేమో ఇవి ఎక్కువగా గ్లూకోజ్ పార్టికల్స్ మిగిలిపోతే ప్యాంక్రియాస్ అనుకుంటది, అరే నేను పంపించిన ఇన్సులిన్ సరిపోవట్లేదేమో, అందుకోసమే బ్లడ్ స్ట్రీమింగ్ లో ఇంకా గ్లూకోజ్ ఉండిపోయింది, కాబట్టి ఇంకాస్త రిలీజ్ చేద్దామని అది ఇంకాస్త రిలీజ్ చేస్తుంది. ఆ ఇన్సులిన్ ఇంకా పెరిగే కొద్దీ ఈ సెల్ మీద ఇంకా ఎక్కువ ప్రెషర్ పెడుతుంది. ఇంకా ప్రెషర్ పెట్టేపాటికి అది ఇంకా దాన్ని రెసిస్ట్ చేయటం మొదలు పెడుతుంది. ఇలా జరగటాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అంటాం. అయితే అయిందిలే సార్, ఏమైందంటారా? ఇక్కడ నుంచి కథ మొదలవుతుంది. ఏమవుతుంది? మరి బ్లడ్ స్ట్రీమింగ్ లోనేమో చెప్పుకున్నాం కదా, ఇన్ని యూనిట్ల కంటే ఎక్కువ ఉండకూడదు, కానీ అంతకు మించి ఉండిపోయింది. అప్పుడు ఇదే ఇన్సులిన్ లివర్ కి సిగ్నల్ పంపిస్తది. చూడు బ్లడ్ స్ట్రీమింగ్ లో చాలా ఉండిపోయింది గ్లూకోజ్, ఇలా ఉండకూడదు కదా, నువ్వే ఏదో ఒకటి చెయ్యి. అప్పుడు అనుకుంటది, ఓహో ఈ అమ్మాయి లేదా ఈ అబ్బాయి పదే ఎంతగానో ఫుడ్ పెడతారంటే తర్వాత పెట్టరేమో, ఈరోజు సాయంత్రం పెట్టరేమో, రేపు పెట్టరేమో, ఏమో అసలు నిరాహార దీక్షకి వెళ్ళిపోతున్నారేమో, నాకు ఫుడ్ పెట్టరేమో అన్నట్లు భయపడుతుంది. ఏం చేస్తుందంటే సరే అని ఈ ఎక్సెస్ ఉన్నటువంటి గ్లూకోజ్ ని బాగా అర్థం చేసుకోండి, ఎక్సెస్ ఉన్న గ్లూకోజ్ ని గ్లైకోజన్ గా అంటే కొంచెం ఫ్యాట్ గా మార్చుకొని తన లివర్ లో దాచుకుంటుంది. అది లివరు తనలో దాచుకుంటుంది. చూడండి ఫ్యాట్ గా మారుతున్నది ఏంటి? మనం తిన్న ఫుడ్ లో ఉన్న ఎక్సెస్ గ్లూకోజ్. చికెన్ కాదు, మటన్ కాదు, ఫిష్ కాదు, ఎగ్ కాదు, గ్లూకోజ్. అంటే మీరు చపాతి, మిల్లెట్స్, లేకపోతే ఏవేవో తింటారు కదా, ఇడ్లీ, దోశ, అన్నం, లేకపోతే ఉప్మా, ఇవన్నీ తింటారు కదా, ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్స్ రిలేటెడ్. వీటిలో ఎక్సెస్ అయినటువంటి దాన్ని ఇది మార్చుకుంటుంది. కానీ దాని పరిమాణం కూడా ఎంత అండి? లివర్ పరిమాణం కూడా ఎంత? చాలా చిన్నది. మనమేమో దాని మీద విపరీతంగా దాడి చేసినట్టు తింటూనే ఉన్నాం. సో అది ఇంకా పెరిగిపోవటం వల్ల ఇప్పుడు ఏం చేస్తుందంటే, ఇంకా పెరిగిపోయింది కాబట్టి లాభం లేదని ఇప్పుడు ఆ రిమైనింగ్ ఫ్యాట్ ని కూడా, ఇదేమో అత్యవసరాలకు వాడుకుందామని కొంచెం దాచుకుంది, కానీ మీరు ఇంకా ఓవర్ గా ఇవ్వటం వల్ల ఇప్పుడు ఆ రిమైనింగ్ గ్లూకోజ్ కూడా ఫ్యాట్ గా కన్వర్ట్ చేసేసి మీ బాడీలో సేఫెస్ట్ ప్లేసుల్లో దాచిపెట్టడం మొదలు పెడతారు. ఎక్కడ సేఫెస్ట్ ప్లేస్ ఏది? మీరు చేతులు కదుపుతారు, కాళ్ళు కదుపుతారు, కానీ పొట్ట ఎప్పుడైనా కదుపుతారా? కదపరు. నడుం కదుపుతారా? కదపరు. బటక్స్ కదుపుతారా? కదపరు. థైస్ కూడా సరిగ్గా కదపరు. అందువల్ల ముందు జెంట్స్ కైనా లేడీస్ కైనా ముందు పొట్ట చుట్టూ, నడుం చుట్టూ బాగానా, తర్వాత థైస్, హ్యాండ్స్, బటక్స్, ఇట్లా
లేడీస్ ఏంటంటే మీరు రీప్రొడక్టివ్ సిస్టమ్ కాబట్టి మీ బాడీ కొంచెం ఈ మెటబాలిజం ఇది డిఫరెంట్ వేలో ఉంటుంది. అందువల్ల లేడీస్ కి అయితే బాడీ అంతా కూడా ఫామ్ అయిపోతుంది. ఇలా మనం తిన్న ఆహారం కార్బోహైడ్రేట్స్ రిలేటెడ్ ఫుడ్ కార్బ్స్ గా మారి మనకి కార్బ్స్ ఫ్యాట్ గా మారుతుంది. అంతే. అయితే కొంతమంది ప్రోటీన్ ఎక్కువగా తింటారు. హై ప్రోటీన్ కూడా కొంచెం ఇట్ ఈస్ ఆల్సో నథింగ్ బట్ కార్బోహైడ్రేట్ గా అది కూడా యాక్షన్ చూపిస్తుంది. అది మనం ఓవర్ అయ్యేంత ప్రోటీన్ తినేంత సీన్ లేదు. మీకు కార్బోహైడ్రేట్స్ ఎంత తిన్నా ఇంకో ముద్ద తినాలనిపిస్తుంది, ఇంకాస్త తినొచ్చు. కానీ మీకు ప్రోటీన్ చికెన్ తిన్నారనుకోండి వద్దు అన్నాక మీకు వెగట పుడుతుంది. మటన్ తిన్నారనుకోండి వద్దు అనుకున్నాక మీకు ఎగటగా అనిపిస్తుంది, ఇంక తినలేరు. అది ఎగ్ అయినా ఫిష్ అయినా సరే. అందువల్ల ప్రోటీన్ ఎక్కువైపోయి ఇలా ఫ్యాట్ గా కన్వర్ట్ అయ్యేంత మనం ఏం తీసుకోం. కానీ కార్బ్స్ మాత్రం చూడండి, ఇందాకే చాయ్ తాగాను, పర్వాలేదబ్బా తాగు ఏం కాదులే అంటే మీరు చాయ్ తాగలుగుతారు. కానీ ఇప్పుడే నేను చికెన్ ఫుల్ గా తినొచ్చాను, ఇంక నా వల్ల కాదన్నారు అనుకోండి, ఏం కాదులే అబ్బా 4 ముక్కలు వేస్తే తింటారా మీరు? తినలేరు. ఎందుకంటే మీకు వెగటగా అనిపిస్తుంది. అదే తేడా. ఇలా ఇవి తిన్నాము ఇదంతా ఇప్పుడు ఫ్యాట్ గా మారిపోయింది. ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల జరిగేది. మీరు ఈ ఒక్కటి మారితే చూడండి, ఇక్కడ నుంచి మీకు డయాబెటిక్ తయారవుతుంది. ఇక్కడ నుంచి మీకు గుండెకి సంబంధించిన రక్తనాళాల జబ్బులు స్టార్ట్ అవుతాయి. ఎందుకని? ఉండాల్సిన దానికంటే ఎక్కువైపోయింది. బ్లడ్ స్ట్రీమింగ్ లో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగేపాటికి బ్లడ్ థిక్నెస్ పెరిగిపోయింది. మీరు ఇప్పుడు ఈ గ్లాస్ నీళ్లు ఉన్నాయి, నేను ఇందులో 1 స్పూన్ షుగర్ వేస్తే ఏం కాదు. కానీ 10, 20, 30, 40, 50 స్పూన్ షుగర్ వేసేస్తే ఏమైపోద్ది? ఇదంతా పాకం లాగా గట్టిగా అయిపోద్ది. అదే విధంగా బ్లడ్ కూడా అయిపోతుంది. అప్పుడు గుండె పంప్ చేయడానికి చాలా కష్టపడుతుంది. ఆ గట్టిగా ఉన్నటువంటిది ఆ రక్తనాళాల గుండా వెళ్ళేటప్పుడు రక్తనాళాల గోడలకి ఉంటుంది. అప్పుడు ఆ లోపల ఉన్నటువంటి సెల్స్ ఫోమ్ సెల్స్ గా మారిపోతాయి. మారిపోయినప్పుడు రక్తనాళాలు గట్టిగా అయిపోయి ఇదంతా ఫ్లేక్స్ దానికి అతుక్కుపోయి ఆ లోపల మీకు వాల్వ్స్ అన్ని బ్లాక్ అయిపోయినాయి అంటారే, అట్లా బ్లాక్ అయిపోతాయి. ఇవన్నీ హార్మోన్స్ కి సంబంధించింది కాబట్టి ఒక హార్మోన్ ఎఫెక్ట్ ఇంకో దాని మీద పడి మీకు థైరాయిడ్ రావటం, బీపీ రావటం, ఇంకా రకరకాల సమస్యలు, పీసీఓడి అవటం, ఇవన్నీ కూడా మేజర్ గా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. చాలా వరకు సమస్యలకి ఇది మూల కారణం. కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అర్థం అవడానికి ఇక్కడ అదొక వర్డ్ కూడా మీకు గుర్తు చేస్తాను అన్నమాట. ఇది జరుగుతుంది. ఓకే. సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? ఈ సిస్టమ్ నుంచి మనం ఇది కావాలి. అందుకే చూడండి, ఇప్పుడు ఏమవుతుంది, మిమ్మల్ని ఇంకొక ప్రశ్న అడుగుతాను. మీరు లావుగా అంటే బాగా తినటం వల్ల లావు అయ్యారా, లేకపోతే లావుగా ఉన్నారు కాబట్టి బాగా తింటున్నారా? బాగా తినటం వల్ల లావు అయ్యారు. అంతేనా? ఓకే. ఒకవేళ బాగా తినటం వల్ల మీరు లావు అయ్యారంటే ఒకసారి ఆలోచించండి. మీరు ఇంటరో డిగ్రీయో చదివేటప్పుడు ఎంత తిన్నారో ఇప్పుడు అంతే తింటున్నారా, లేకపోతే ఇప్పుడు కుంభాలు కంచాలు తింటున్నారా? ఏమంటారు? అంతే తింటున్నాం. తినట్లా, ఎక్స్ట్రా ఏం తినట్లా. కాబట్టి తినటం వల్ల లావ్ అవుతున్నాం అనేది రైటా? ఓవర్ గా తినటం వల్ల లావ్ అవుతున్నాం అంటే తినేదేం పెద్దగా పెంచలేదు. ఓకే. లావ్ అవటం వల్ల తింటున్నామా? ఎస్, వెరీ గుడ్. చాలా వరకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. లావుగా ఉండటం వల్ల తింటం వల్ల లావ్ అవుతూ ఉంటాం. ఓకే. చూడండి ఏం జరుగుతుందంటే, మీరు పదే మల్టిపుల్ ఈటింగ్ చేయటం వల్ల మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏర్పడిపోయింది. అంటే మీరు తిన్న ఫుడ్ లో ఉన్న కార్బోహైడ్రేట్స్ సెల్ లోపలికి అందట్లేదు. మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేయటం వల్ల మీరు అప్పటికే 5, 10, 15, 20 కేజీలు పెరిగిపోయి ఉన్నారు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేసింది. మీకేమో తినాలనుంది, బాగా ఆకలైంది, తిన్నారు. తిన్నదేమో మీ సెల్ లోపలికి వెళ్ళట్లా.
ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండటం వల్ల అది బ్లడ్ స్ట్రీమింగ్ లో ఆగిపోయి అది ఫ్యాట్ గా కన్వర్ట్ చేయి మీరు ఇంకా లావు అవుతుంది. తిన్నదేమో సెల్ లోపలికి వెళ్ళలేదు, మీకేమో ఆకలి అవుతుంది. మళ్ళీ తిన్నారు, మళ్ళీ అది ఫ్యాట్ గా మారింది. మళ్ళీ తిన్నారు, మళ్ళీ ఫ్యాట్ గా మారిపోతుంది. అందుకే తిన్న కొద్దిసేపటికే మళ్ళీ ఆకలి అవటం, ఎంత తిన్నా నీరసంగా ఉండటం, పదే పదే తినాలనిపించటం, ఇవన్నీ ఇంతే. అందుకే ఎప్పుడు ఏదో ఒక స్నాక్స్ ఆ ప్యాకెట్లు ఈ ప్యాకెట్లు తింటూ ఉంటారు. దీని అన్నటి కారణం అది. ఫుడ్ తిన్నారు, అర్థమైందా? ఇన్సులిన్ వచ్చింది, అది రెసిస్ట్ చేసింది, మీ శరీరం లోపలికి వెళ్ళలేదు, అంటే సెల్ లోపలికి వెళ్ళలేదు. ఫ్యాట్ గా ఉన్నదంతా కూడా ఫ్యాట్ గా కన్వర్ట్ అయిపోయింది. మీకు మాత్రం మళ్ళీ ఆకలేస్తుంది. మళ్ళీ తిన్నారు, మళ్ళీ సేమ్ ఇదే జరుగుతూ ఉంటది అనమాట. ఓకే, సో అంతే కదా. మనం తినే ఫుడ్ చూడండి ఒకసారి. మనం తినే ఫుడ్ లోనే మొత్తం ప్రాబ్లం ఉంది, తినే కొంచెంలో కూడా. యాక్చువల్ గా మంచి ప్రోటీన్ ఫుడ్ తింటే అవి అమైనో యాసిడ్స్ ఉంటాయి, మంచి మజిల్ ని బిల్డ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అదే మనం కార్బోహైడ్రేట్స్ రిలేటెడ్ ఫుడ్ తిన్నాం, అవి షుగర్ కార్బ్స్ గా మారుతుంది, టర్న్ ఇంటూ ఫ్యాట్. అర్థమైంది కదా. కార్బ్స్ మాత్రమే ఫ్యాట్ గా మారుతాయి మేజర్ గా. అండ్ అదే మంచి ఆకుకూరలు కూరగాయలు ఇలాంటివి తిన్నామంటే చక్కగా ఎనర్జీ అండ్ ఫైబర్ ఉంటుంది, అందులో చక్కటి ఆరోగ్యంతో ఉంటాం. ఇక ఒమేగా చాలా అవసరం మన గుడ్ కొలెస్ట్రాల్ కోసం. కానీ ఒమేగా 3 అనేటువంటిది ఇంచుమించు మన ఫుడ్ లో జీరో అని చెప్పాలన్నమాట. ఇది జరుగుతా ఉంది, అంతే కదా. మేజర్ గా మన ఫుడ్ ఏంటి? ఇదే. మన డైట్ ఎలా ఉంటుంది? ఇదే. మంచిగా పెట్టుకున్నామంటే ప్లేట్ నిండా ఇవే కదా మనం తినేది. వీటికి తోడు చూడండి, మనం ఆహారం ఇట్లా వెళ్ళామంటే ఒక్క బిర్యానీ, రెస్టారెంట్కి వెళ్ళామంటే ఒక్క బిర్యానీ తినాం, లేదా ఇంట్లో బిర్యానీ చేసుకున్న రోజు కూడా మళ్ళీ కూల్ డ్రింక్స్ తెచ్చి పెట్టుకోం. ఇది ఎంత పెద్ద ప్రమాదం అంటే చూడండి. యాక్చువల్ గా మనకి ఒక రోజు మొత్తంలో మనకు కావలసిన షుగర్, మన బాడీకి కావాల్సిన షుగర్ 6 టీ స్పూన్స్. ఎలాంటి టీ స్పూన్లు? 6 కావాలి. కానీ మీరు అది ఆల్రెడీ మనం తినే అన్నం వీటన్నిటి నుంచే ఎక్కువైపోతుంది. సరే, మీరు ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్ళారు, బిర్యానీ ఆర్డర్ చేశారు. ఈ బిర్యానీలో మీకు కావాల్సిన 6 టీ స్పూన్లు షుగర్ వస్తుంది. మనం ఏం చేసాం? అదనంగా ఇలా ఒక టిన్ ఆర్డర్ చేసాం, ఒక కోక్ ఆర్డర్ చేసాం, లేదా స్ప్రైట్ థమ్స్అప్ ఆర్డర్ చేసాం. ఒక 250 ml ఈ డ్రింక్ లో అన్ యావరేజ్ 10 టీ స్పూన్స్ షుగర్ ఉంటది, 10 టీ స్పూన్ల షుగర్ ఉంటది. చూడండి, రోజు మొత్తంలో 6 టీ స్పూన్లే కావాల్సి ఉంటే మీరు డ్రింక్ ని ఎంతసేపట్లో తాగుతారు? ఆ బిర్యానీతో పాటుగా 10 నుంచి 15 నిమిషాల్లో తాగేశారు. అంటే ఒక 10 టీ స్పూన్ల షుగరు రోజుకే 6 టీ స్పూన్లు అంటే మీరు 10 నుంచి 15 నిమిషాల్లో 10 టీ స్పూన్ల లోడ్ వేసేస్తే ఇప్పుడు ఇదంతా ఏమవుతుంది? సెల్ తీసుకోగలదా? తీసుకోలేదు, మిగిలిపోతుంది. ఇప్పుడు ఇదంతా ఏమవుతుంది? ఫ్యాట్ గా కన్వర్ట్. ఇలా మన ప్రమాదాన్ని మనమే తెచ్చిపెట్టుకుంటున్నాము. మీరు సాధారణంగా చూడండి, బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటంటే మీరేం చెప్తారు? టేకింగ్ ఆల్కహాల్ అంటారు. ఓకే. రెండోది ఏంటి అంటే ఏం చెప్తారు? టేకింగ్ స్మోకింగ్ అంటారు, అంతే కదా. ఇంకా అంటే ఇంకేమన్నా ఈ రెండే మేజర్ అంటారు. కానీ మూడోది మీరు ఎవరూ చెప్పరు. కానీ వీటికంటే ప్రమాదకరమైన ఇంకొక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే టేకింగ్ షుగర్. షుగర్ అంటే ఓన్లీ పంచదార తింటమనే కాదు, బెల్లం తింటమని కాదు. మీరు అన్నం, ఇడ్లీ, చపాతి, దోశ ఇలాంటి రూపంలో ఎక్కువగా తినేవన్నీ కూడా షుగర్సే. కాకపోతే ఏంటంటే ఇది అందరం తింటుంటాం కాబట్టి ఇది బ్యాడ్ హ్యాబిట్ గా చూడం. కానీ యాక్చువల్ గా చెప్పాలంటే ద థర్డ్ కిల్లింగ్ బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే హ్యావింగ్ షుగర్స్. సో దిస్ ఈజ్ మోస్ట్ డేంజరస్. ఎందుకంటే చూడండి, షుగర్ ఇన్ ఏ చైల్డ్స్ బ్రెయిన్ ఉంటే ADHD మీకు తెలుసు, ఇటీవల కాలంలో ఇవి ఎంత బాగా వస్తున్నాయి, అవునా? అండ్ షుగర్ ఇన్ అడల్ట్స్ బ్రెయిన్ ఉంటే దాన్ని డెమెన్షియా, అల్జీమర్స్ మీకు తెలుసు కదా. డెమెన్షియా అండ్ అల్జీమర్స్, మతిమరుపు అంటాం కదా. షుగర్ ఇన్ ఐస్, గ్లూకోమా, కంటి చూపు పోతుంది. షుగర్ ఇన్ టీత్, క్యావిటీస్. షుగర్ ఆన్ యువర్ స్కిన్, wrinkles. షుగర్ ఇన్ స్లీప్, ఇన్సోమ్నియా,
నిద్ర లేకపోవటం, షుగర్ ఇన్ బ్లడ్, డయాబెటీస్, టూ మచ్ షుగర్ ఇన్ యువర్ సిస్టమ్, దట్ ఈస్ క్యాన్సర్. అర్థమైందా? క్యాన్సర్. మీరు అంటుంటారు, అరే వాళ్ళకి ఏం బ్యాడ్ హ్యాబిట్ లేదండి, మందు తాగడు, స్మోక్ చేయడు, కానీ ఎలా క్యాన్సర్ వచ్చిందంట. అర్థమైందా? టూ మచ్ షుగర్స్ ఇంట్లో పదే పదే తిని తిని ఇవే. వీటితో పాటు ఇంకా చాలా కారకాలు కూడా ఉంటాయి. ఇలాంటివన్నీ కలిసి అవుతుంది. అంటే షుగర్ అనేది ఎంత పెద్ద బ్యాడ్ హ్యాబిట్ మీరు అర్థం చేసుకోవాలి. మీరు లావ్ అవటానికి ఇతరత్ర వాటి అన్నిటికీ కూడా ఇది మేజర్ కారణం. ఓకే, సో ఒకటే కాజ్ ఏంటది? ఫ్యాట్. మీరు తీసుకునే షుగర్స్ ఫ్యాట్ గా కన్వర్ట్ అవటం. ఎఫెక్ట్స్ మాత్రం చాలా ఉంటాయి. మీరు తీసుకున్న ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల కొద్ది మందికి ఏమో డయాబెటిక్ రావచ్చు, కొద్ది మందికి ఏమో థైరాయిడ్ రావచ్చు, కొద్ది మందికి ఏమో ఇన్ఫెర్టిలిటీ రావచ్చు, కొద్ది మందికి ఏమో లిపిడ్ లెవెల్స్ పెరగవచ్చు, కొద్ది మందికి ఏమో చెప్పాం కదా కంటి చూపు పోవచ్చు. ఇలా రకరకాలు. అంటే కాజ్ ఒకటే, ఎఫెక్ట్స్ మాత్రం చాలా. చూడండి, ఈ ఒక్క చిన్న విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే చాలా సేఫ్ అయిపోవచ్చు. ఓకే, సో మరి చెప్పాం కదా, ఒక్కటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తే ఇన్ని రకాల సమస్యలకు దారి తీస్తుంది, లేదా ఒక ఒబెసిటీ వస్తే ఇన్ని రకాల సమస్యలకి దారి తీస్తుంది. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఏం చేయాలి? ఇది ఏమన్నా చేస్తే అవుతుందా? మీరు ఇప్పుడు అర్థం చేసుకోవాలి. ఇది ఏదన్నా రూట్ కాజా అంటే 100% నాట్ ఎట్ ఆల్. మరి ఏంటి, ఏం చేయాలంటే మీకు ఇప్పుడు బాగా అర్థమవుతుంది. మీకు అర్థం అవడానికి నేను ఒక విషయం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు ఇంట్లో ఇప్పుడు వేసవి కాలం కదా అని చెప్పేసి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఒక కుండ పెట్టుకున్నారు. ఓకే, ఈ కుండకు ఒక ట్యాప్ కూడా ఉంది అనుకుందాం. ఓకేనా? ఇది ఉంది. ఇప్పుడు మీరు ఇందులో నీళ్లు పోస్తున్నారు, నీళ్లు పోస్తూనే ఉన్నారు. ఇవి మాత్రం బయటికి బాటిల్స్ లోనో లేదా ఇక్కడ పట్టుకోవట్లేదు. మీరు ఏమవుతుంది, ఇది మాత్రం ఓపెన్ చేయట్లేదు, ఖాళీ చేయట్లేదు, కానీ నీళ్లు పోస్తూనే ఉన్నారు. ఏమవుతుంది మీకు తెలుసు, పొంగి పొర్లిపోయి ఇల్లంతా పారి చిత్తడి చిత్తడి అయిపోతుంది. అవునా? అంతే కదా? అంతే కదా? మరి ఇప్పుడు మీరు నీళ్లు పోయాలి అంటే ఏం చేయాలి? మీకు నీళ్లు పోయాలని ఉంటే ముందు ఈ కుండ ఖాళీ చేయాలి. ఇది ఖాళీ అయితే తర్వాత నీళ్లు పోయొచ్చు. సో కాబట్టి ఇప్పుడు ఈ కుండను ఖాళీ చేస్తే మీరు పైన నీళ్లు పోసుకోవచ్చు. లేదా మీ ఇంట్లో అంతా నీళ్ళు అయిపోయి చిత్తడి చిత్తడి అయిపోయింది కదా, అలా భవిష్యత్తులో కాకుండా ఉండాలంటే కూడా ఏం చేయాలి? మీరు పోసుకున్న వాటర్ ఏదైతుందో అది వాడేసిన తర్వాత మళ్ళీ మీరు నీళ్లు పోయాలి. అంటే ఇక్కడ చూడండి, ఒకటి ఇంటేక్ ఆఫ్ చేయాలి, రెండోది లోపల ఉన్న దాన్ని ఖాళీ చేయాలి. ఈ రెండు చెయ్యాలి. ఇక్కడ రూట్ కాజ్ కూడా ఇదే. మీ లోపల విపరీతంగా ఫ్యాట్ పేరుకుపోయింది. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిన పనులు రెండు. ఒకటి, లోపల ఉన్న ఫ్యాట్ ని వాడుకోవాలి, ఖాళీ చేయాలి. అంటే వాడుకోవాలి, లోపల తీసేయలేం కదా. కొద్దిమందికి చేస్తారు అట్లా, ఆపరేషన్ చేసి తీసేస్తారు, చాలా డేంజర్. లోపల ఉన్న దాన్ని ఖాళీ చేయించాలి, బయట ఉండి లోపలికి వెళ్ళేదాన్ని ఆపేయాలి. అంటే మీకు ఫ్యాట్ దేని వల్ల అయితే ఫ్యాట్ ఫామ్ అవుతుందో దాన్ని లోపలికి వెళ్ళటం అంటే ఇన్టేక్ ఆఫ్ షుగర్స్ రిలేటెడ్, కార్బ్స్ రిలేటెడ్ ఫుడ్ ని ఆపి ఓకే లోపల ఉన్నది యూజ్ అయ్యేటట్లుగా చేయాలి. అలా అన్నామని రేపటి నుంచి మీరు అన్నం, ఇడ్లు, చపాతి, దోశలు తినటం మానేసి కూర్చున్నారు. చాలా మంది చేసే పెద్ద పొరపాటు అదే. యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రాముల్లో చూడటం, ఏదో ఒకటి చేసేయటం, తర్వాత మొత్తం ఆరోగ్యాలు పోగొట్టుకొని డాక్టర్ల చుట్టూ తిరగటం, లేదా మాలాంటి వాళ్ళ చుట్టూ తిరగటం జరుగుతుంది. మీరు యూట్యూబ్ లో చూసి దయచేసి ఫాలో అవ్వకండి. మమ్మల్ని కూడా చాలా మంది అడుగుతారు, సార్ ఇంత మంచి రిజల్ట్స్ ఇస్తున్నారు కదా, మీ ఏమన్నా యూట్యూబ్ లో ఉన్నాయా అని అడుగుతారు. యూట్యూబ్ లో ఆల్రెడీ కోకొల్లలు ఉన్నాయి. దాని వల్లే మనుషులు నష్టపోతా ఉంటే మళ్ళీ నేను ఇంకోటి చేసి యూట్యూబ్ లో పెట్టి ఇంకెవరి నష్టానికి దారి తీయాలి. ఎందుకనంటే యూట్యూబ్ లో చెప్పేటప్పుడు ఒక కామన్ డైట్, కామన్ ఇష్యూనో చెప్తారు. కానీ అందరికి ఒకలాగా ఎలా ఉంటుంది? మనిషికి మారుతుంటది. అలా మార్చుకోలేదనుకోండి ప్రమాదంలో పడుతుంది.
అందుకోసం ఇక్కడ మీకు ఆ ప్రాబ్లం లేదు. మీకు ప్రతిదీ ఇక్కడ కావాల్సినంతగా పర్సనల్ డైట్, పర్సనల్ కేరింగ్ మీకు ఉంటుంది. అది ఉచితంగానే కాబట్టి మీకు ఎవరైనా ఈ సమస్యలతో ఉంటే మిమ్మల్ని ఇన్వైట్ చేసినటువంటి హెల్త్ అండ్ వెల్ బీయింగ్ కోచ్ మీకు కన్సల్ట్ అయితే వాళ్ళు చెప్తారు. అంతేగాని కామన్ గా చేసేవి చేయమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇంటేక్ ఆఫ్ షుగర్స్ అంటే గ్లూకోజ్ రిలేటెడ్ తగ్గించి లోపల ఆల్రెడీ ఉన్న ఫ్యాట్ ని వాడుకునేటట్లు చేయాలి. ఈ రెండే. దీనికోసమే మనం ఏం చేస్తాం చూడండి, మనం గ్లూకోజ్ రిలేటెడ్ తినగానే ఇలా విపరీతంగా ఇన్సులిన్ స్పైక్ అవుతుంది, అయిపోయి సడన్ గా పడుతుంది. అందుకే మీరు పొద్దున్నే ఇడ్లీ ఒకేసారి తినేసినా సరే మళ్ళీ 2 గంటల తర్వాత ఆకలి అవటం మొదలు పెడతారు. కానీ అదే మీరు ప్రోటీన్ లాంటివి, గుడ్ ఫ్యాట్స్ లాంటివి తీసుకుంటే అవి మీకు ఇన్సులిన్ స్పైక్ అవ్వకపోగా మీకు తొందరగా ఆకలే కాకుండా చేస్తారు. ఇదే ఇక్కడ మనం చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ మనం చేస్తుంది ఏంటి? ఫుడ్ తింటున్నాం. దీనివల్ల ఇన్సులిన్ ఇంక్రీజ్ అవుతుంది, దాని నుంచి ఫ్యాట్ కన్వర్ట్ అవుతుంది. దీన్ని గ్లైకోజెనసిస్ అంటాం. ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ఈ రూట్ ని కొంచెం రివర్స్ చేస్తాం. క్వాలిటీ ఫుడ్ ఇచ్చేసి, లేదా కొన్ని సందర్భాల్లో మీకు ఫుడ్ ని, కొన్ని రకాల ఫుడ్ ని నో ఫుడ్ కట్ చేస్తాం. అంతేగాని మొత్తం తినకుండా ఆపటం అని కాదు. కొన్ని రకాల ఫుడ్ నో ఫుడ్ చేస్తాం. చేసేసి మిమ్మల్ని కొన్ని గంటలు ఫాస్టింగ్ ఉంచుతాం. ఫాస్టింగ్ అంటే మీరు నిద్రపోయే టైంలోనే, వేరే ఎక్కువ అవసరం లేదు. అలా ఫాస్టింగ్ ఉండేటట్టు చేసి ఈ ఇన్సులిన్ ని స్పైక్ అయ్యేదాన్ని తగ్గించేస్తే మీ లోపల ఉన్న ఫ్యాట్, స్టోర్డ్ ఫ్యాట్ చక్కగా శరీరం వాడేసుకుంటది. దీన్ని గ్లైకోజెనాలిసిస్ అంటాం. ఇది చేస్తాం. అంటే మీకు అర్థం కావాలంటే కింద గీస్తున్నా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఖమ్మం నుంచి బయలుదేరి వెళ్తున్నాను నా కార్లో. నేను సూర్యాపేట యువతల లేదా సూర్యాపేట దగ్గరనో ఒక టోల్ గేట్ వచ్చింది. ఆ టోల్ గేట్ దగ్గర చూడండి, ఒకటో గేట్, ఈ గేట్ నుంచి వెళ్ళొచ్చు, ఈ గేట్ నుంచి వెళ్ళొచ్చు, ఈ గేట్ నుంచి వెళ్ళొచ్చు, ఈ గేట్ నుంచి వెళ్ళొచ్చు. ఇప్పటిదాకా నేను ఈ గేట్ నుంచే వెళ్తున్నాను, ఫలితంగా హైదరాబాద్ వెళ్తున్నాను. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇదే హైదరాబాద్ వెళ్ళటానికి ఈ గేట్ నుంచి అయినా వెళ్ళొచ్చు, ఈ గేట్ నుంచి అయినా వెళ్ళొచ్చు, ఈ గేట్ నుంచి అయినా వెళ్ళొచ్చు కదా. సేమ్ ఇక్కడ మనం అలాగే చేస్తున్నాం. మీకు బలం రావటానికి అంటే మీ మెటబాలిజం కోసం కావలసిన ఫుడ్ ని అదే కార్బ్స్ రిలేటెడే కాకుండా వేరే పద్ధతిని కూడా ఇవ్వచ్చు. అలా వేరే పద్ధతిని అంటే వేరే గేట్ ను ఉపయోగించుకున్నట్టుగా మీకు వేరే రకమైన ఫుడ్, మీ క్యాలరీస్ ఎక్కడ కట్ చేయకుండా కావలసినంత ఫుడ్ తీసుకొని హ్యాపీగా మీరు వెయిట్ లాస్ అవ్వచ్చు. ఓకే, సో ఇలా ఏమవుతుందంటే ఒక్కసారి ఇలా కనుక చేయటం మొదలు పెడితే మన బాడీ లోపల పాడైపోయిన సెల్స్, ఇతర ఆర్గానిజమ్స్ అన్ని కూడా తనను తాను రీప్లేస్ చేసేసుకుంటాయి. దీన్ని ఏమంటామంటే సెల్ రిపేర్ చేసుకుంటది. దీన్నే ఆటోఫేగి అని అంటాం. అంటే డాక్టర్ ఉషినోరి ఉస్మి అనేటువంటి సైంటిస్ట్ కి 2016 లో ఒక నోబెల్ ప్రైజ్ వచ్చింది. నోబెల్ ప్రైజ్ అంటే మీ అందరికి తెలుసు ఎంత అత్యున్నతమైనటువంటి పురస్కారం. ఈయన ఏం చెప్తాడంటే ఇదే ఇక్కడ చెప్పుకున్నాం కదా, రైట్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఇచ్చి రైట్ టైంలో గనక మీరు పర్టికులర్ టైం గ్యాప్ ఇస్తే, అంటే ఫాస్టింగ్ లో ఉంటే బాడీ ఇట్ కెన్ రిపేర్ ఇట్ సెల్ఫ్. అది ఏ ప్రాబ్లం అయినా సరే అని ప్రూవ్ చేసినందుకు ఈయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. మనం ఇక్కడ అదే సైన్స్ ని వాడతాం. సో ఒక నోబెల్ విన్నింగ్ సైన్స్ ని వాడుకొని మనం వెయిట్ లాస్ కానీ ఇతర లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కానీ తగ్గించుకుంటాం అనమాట. ఓకే, సో దీనికోసం ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇన్సులిన్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ తీసుకుంటాం. మీరు ఏది తింటే ఇన్సులిన్ స్టిమ్యులేట్ అయిపోద్దో ఆ ఫుడ్ ని తగ్గించేసి ఇన్సులిన్ ఫ్రెండ్లీ ఫుడ్ తీసుకుంటాం అనమాట. ఇక్కడ చూస్తే మీకు గ్రీన్, ఇటువైపు ఉన్నాయన్నీ ది బెస్ట్ ఫుడ్స్. ఇటు వెళ్లే కొద్దీ చూడండి తమ్ము కూడా కిందకి పెట్టాం. ఈ ఫుడ్స్ గనక కొంచెం మనం ఫోకస్ చేస్తే తగ్గిపోవచ్చు. ముఖ్యంగా గుడ్ ఫ్యాట్స్ తీసుకోవాలి. ఎడిబుల్ ఆయిల్స్ కానీ, ఘీ కానీ, బటర్ కానీ, ఆలివ్ ఆయిల్స్ కానీ, కోకోనట్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్, ఇలాంటివి మన ఫుడ్ లో ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. దాంతో పాటుగా మంచిగా ప్రోటీన్ తీసుకోవాలి. చికెన్ కానీ, మటన్ కానీ, ఎగ్ కానీ, ఫిష్ కానీ, క్రాబ్ ఇలాంటి. వెజిటేరియన్స్ ఉంటే మష్రూమ్ కానీ, పన్నీర్ కానీ, నట్స్ కానీ, సీడ్స్ కానీ, ఇంకా మకానా కానీ ఇలాంటివి ఉంటాయి. లేదా సమ్ టైమ్స్
మీల్ మేకర్ కానీ ఇలాంటివన్నీ తీసుకుంటాం. దాంతో పాటుగా లీఫీ వెజిటేబుల్స్ ఆల్సో వెరీ గుడ్ అన్నమాట. లీఫీ వెజిటేబుల్స్ కూడా తీసుకోవాలి. కానీ కండిషన్ ఏంటంటే ఆల్ అబోవ్ ద గ్రౌండ్, భూమి పైన ఉండేవి, భూమి లోపల పండేటువంటి వాటిని తీసుకోవచ్చు. వాటిని ట్యూబర్స్ అంటాం కదా, దుంపలు అస్సలు తీసుకోకూడదు. దుంపలు ఏవి తీసుకోకూడదు, ఉడకబెట్టి అసలే తీసుకోకూడదు. మీరు తీసుకునే దుంపల్లో ఏదన్నా తీసుకోవచ్చు అనుకుంటే కేవలం భూమి లోపల దొరికేదని ఒక క్యారెట్ మాత్రమే. అది కూడా పచ్చి తినాలి, కానీ కూర వండుకున్నది తినకూడదు అనమాట. అండ్ వీ షుడ్ స్టాప్ ఆల్ ద రిఫైన్డ్ కార్బ్స్, షుగర్, బెవరేజెస్, పాలిష్డ్ గ్రెయిన్, రైస్, బేకరీ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఇలాంటివన్నీ కూడా తగ్గించేయాలి. ఇలా తగ్గించేసి మీ ఫుడ్ ని ఇగో వీటితోటి, ఫ్యాట్స్ తోటి, ప్రోటీన్స్ తోటి, వెజిటేబుల్ తోటి గనక మీరు ఒక రైట్ క్వాంటిటీ ఆఫ్ మీల్ ప్లేట్ ని గనక మీరు తయారు చేసుకొని తింటే హ్యాపీగా మీరు పొట్ట నిండా బేవమంటూ తినొచ్చు. మీ లోపల ఉన్న ఫ్యాట్ తగ్గిపోతుంటది. అంటే ఇంటేక్ ఆపేసాం. బాడీ 2 మెటబాలిజాలు ఉంటాయి. ఒకటి ఫ్యాట్ మెటబాలిజం, గ్లూకోజ్ మెటబాలిజం, రెండోది ఫ్యాట్ మెటబాలిజం. మనకి ఫ్యాట్ మెటబాలిజమే కనుక లేకపోతే మనం రోబో సినిమాలో చిట్టి ఆ హీరోయిన్ ఎత్తుకుపోతుంటే ఇది పరిగెడితే ఛార్జ్ అయిపోగానే టుక్కుని పడిపోద్ది చూసారు, మనం కూడా అలా పడిపోతాం. కానీ గుడ్ లక్ ఏంటంటే అలా కాకుండా మనకి ఫ్యాట్ మెటబాలిజం కూడా ఇవ్వటం జరిగింది. ఈ ఫ్యాట్ మెటబాలిజం ఏంటంటే మన ఇంట్లో ఇన్వర్టర్ లాంటి ఫ్యాట్. మనం తిన్న ఫుడ్ ఎనర్జీగా మారింది అయిపోతే వెంటనే కన్వర్ట్ చేసుకొని ఆ బాడీలో ఉన్న ఫ్యాట్ ని ఇన్వర్టర్ లాగా వాడుకొని మనకి ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. అందుకే పడిపోం మనం, లేకపోతే నీరసం అయిపోం. ఇలా మనం పర్టికులర్ పీరియడ్ కనుక గ్యాప్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ బాడీలో ఉన్న ఫ్యాట్ ని వాడుకొని మెటబాలిజం రన్ అవుతుంది. అలా చేయటం వల్ల బాడీలో ఉన్న ఫ్యాట్ కొద్దిగా మెటబాలిజానికి వాడేసుకుంటే మీరు హెల్దీగా అవుతారు, మీ స్కిన్ అంతా టైట్ అవుతుంది, ఇంకా స్కిన్ లో గ్లో వస్తుంది. ఇంకా చెప్పాలంటే మీ ఏజ్ రివర్స్ అయినట్టుగా కనిపిస్తుంది. చాలా మంది మీరు చూడొచ్చు, మా దగ్గర చాలా మంది ఉన్నారు. ఇలా చెయ్యాలి తప్పితే మీరు షేకులు తాగటం, డ్రింకులు తాగటం, లేకపోతే చూడండి ఇప్పుడు ఫ్రూట్స్ ఎందుకు తినొద్దన్నాను మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు మీకు ఫ్యాట్ తయారయ్యేదే గ్లూకోజ్ వల్ల. ఫ్రూట్ లో ఉండేది ఏంటి? ఫ్రక్టోజ్. అంటే కాన్సన్ట్రేటెడ్ ఫార్మ్ ఆఫ్ గ్లూకోజ్ ఈజ్ ఫ్రక్టోజ్. అందుకే అది తినొద్దని. ఫ్రూట్ మంచిది కదా, మంచిదే, కానీ ఇలా మీరు వెయిట్ లాస్ అవటంలో అది మంచిది కాదు. అదే విధంగా మీరు కొన్ని నేను అవి తింటాను, చపాతీ తింటాను, ఇవన్నీ కూడా అంతే అన్నమాట. అందుకోసమే ఒక రైట్ కోచ్ సమక్షంలో, ఒక రైట్ కోచ్ మీకు ఇచ్చినటువంటి పర్సనలైజ్డ్ కస్టమైజ్డ్ మీల్ ప్లేట్ ని మీరు డిజైన్ చేసుకొని చక్కగా 2 పూటలో 3 పూటలో తింటే హాయిగా ఉంటది అనమాట. సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా ఎందుకు మీకు అలాంటి ఫుడ్ ఇస్తున్నారు, ఎందుకు మీరు ఈ ఫుడ్డే తినాలని చెప్పేదంటే ఎక్కడ క్యాలరీస్ కట్ చేయాల్సిన పని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ బిఎంఆర్ ఎంతో కొంత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2000 కిలో క్యాలరీస్ ఎనర్జీ కావాలి. దీన్ని ఇప్పుడు ఏమి కట్ చేయాల్సిన పని లేదు. కానీ మీరు ఈ ట్యూబర్స్ నుంచో, రిఫైన్డ్ కార్బ్స్ నుంచో తీసుకునే క్యాలరీస్ కి బదులుగా మీరు ఇప్పుడు ఈ ఫ్యాట్స్ నుంచో, ప్రోటీన్ నుంచో, వెజిటేబుల్స్ నుంచో తీసుకుంటారు. సో మీకు కావాల్సినంత క్యాలరీస్ తింటారు కాబట్టి పొట్ట హాయిగా ఉంటుంది, ఆకలి అనేది వేయదు. కానీ లోపల మీ ఫ్యాట్ మాత్రం బర్న్ అవుతుంటది. అందువల్ల మీ బాడీ తేలిపోయినట్లు, ఆరోగ్యంగా ఉండటం, చాలా రకాల మీరు రిజల్ట్స్ ని ఇక్కడ మీరు చూడగలుగుతారు అన్నమాట. ఓకే, సో అంటే ఇక్కడ మేజర్ గా ఒకటి ఏంటి, మీ క్వాలిటీ డైట్, ఏం తినాలో అంత తినటం. దాంతో పాటు వాటర్ కూడా చాలా అవసరం. ప్రతి 20 కేజీల బరువుకి 1 లీటర్ చొప్పున వాటర్ తాగాలి. తర్వాత మనం ఫుడ్ లో ఇందాక చెప్పాం, కార్బ్స్ తప్ప వేరే ఏం ఉండట్లేదు. విటమిన్స్, మినరల్స్ అనేటువంటివి చాలా అవసరం. ప్రతి దానికి మనకి 13 విటమిన్స్, 11 మినరల్స్ ఎవ్రీడే మనకు కావాలి. ప్రతి దానికి ఒక ప్రత్యేకమైన పని ఉంది, మనం ఇవి ఇవ్వట్లేదు. దానివల్ల కూడా మన బాడీలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. అందువల్ల కొంత సప్లిమెంటేషన్ సపోర్ట్ కూడా తీసుకోవాలి. అదే విధంగా స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్. 6 to 8 అవర్స్ స్లీప్ తప్పనిసరిగా ఉండేటట్టు చూసుకోవాలి. అలాని మిడ్ నైట్ 12 వరకు పడుకొని పొద్దున్నే 6కి లేస్తే ఇది స్లీపే కాదు.
అర్థమవుతుందండి. లేదు ఇంకా కొద్దిమంది 1కి 2కి పడుకొని 8, 9కి 10కి లేసి నేను 10 అవర్స్ పడుకున్నానంటారు. అది కూడా స్లీప్ కాదు. స్లీప్ అనేది మన బాడీకి ఒక ఇన్నర్ రిథమ్ ఉంది. సర్కాడియన్ రిథమ్ అంటాం. ఒక ఇన్నర్ సైకిల్ ఉంది. అదేంటంటే 9కి పడుకోవాలి. పొద్దున్నే 4కి లెగాలి. ఇది ది బెస్ట్. లేదంటే కనీసం 10కి పడుకొని 5కి లేస్తే కూడా 7 అవర్స్ నిద్ర. ఇది రైట్ నిద్ర. ఎందుకంటే పడుకున్నాక ఫస్ట్ 4 అవర్స్ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత 1½ అవర్ ఒక సైకిల్, 1½ అవర్ ఒక సైకిల్ ఉంటుంది. ఇది మన బాడీ రిపేర్ అవ్వటానికి. ఎర్లీగా పడుకుంటే బాడీ రిపేర్ అవుతుంది. లేకపోతే మీరు శరీరం అలసిపోయింది కాబట్టి దానికి రెస్ట్ ఇచ్చినట్టు అవుతుంది తప్పితే బాడీ రిపేర్ జరగదు. దీనివల్ల కూడా మీరు వెయిట్ పెరుగుతారు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. అదే విధంగా మంచి పాజిటివ్ యాటిట్యూడ్ తో ఉండటం కూడా రైట్. అర్థమైందా? లేదంటే మనం స్ట్రెస్ అనగానే అందరూ ఏమనుకుంటారు, ఏదో పని ఒత్తిడి పెరిగిపోయి ఇట్లా ఫేస్ పెడితేనే స్ట్రెస్ అనుకుంటారు. అది కాదు. వేరే వాళ్ళ గురించి నెగెటివ్ గా మాట్లాడటం, నెగెటివ్ గా ఆలోచించటం, కోపం, పగ, భయం, ఆందోళన, ద్వేషం ఇలాంటివన్నీ కూడా, ఇలాంటి యాటిట్యూడ్ అంతా కూడా మనకి స్ట్రెస్ కే దారి తీస్తుంది అనమాట. ఓకే, ఇవి ఈ 4 మేజర్ 4 పిల్లర్స్ ఆఫ్ ద హెల్త్ వెయిట్ లాస్ కోసం. అండ్ కొద్ది మందికి మేము యాక్చువల్ గా వర్కౌట్స్ వీటి జోలికి వెళ్ళాం. జిమ్, యోగా ఏం అవసరం లేదు. మేము చెప్పిన విధంగా చక్కగా ఫుడ్ తింటే చాలు. కడుపు నిండా బేవమంటూ తింటూ హ్యాపీగా తగ్గించుకోవచ్చు అనమాట. ఏం చేస్తాం? ఒకటి ఇంటేక్ ఆఫ్ షుగర్స్, రూట్ కాజ్ అదే కాబట్టి దాన్ని ఆపుతాము. రెండోది ఆల్రెడీ లోపల నిక్షిప్తమై ఉన్నటువంటి ఫ్యాట్ ని బాడీ వాడుకునేటట్టు చేస్తాం. బాడీ మెటబాలిజం కి అది వాడుకునేటట్టు చేస్తాం అంతే. ఎక్కడన్నా ఏదన్నా ఉంది అంటే కొన్ని సందర్భాల్లో చిన్న వర్కౌట్ చెప్తాం. కానీ మీరు 90 కేజీలుండి, 80 కేజీలుండి, 100 కేజీలుండి దయచేసి ఎక్సర్సైజులు చేయకండి. దానివల్ల మీకు ఇతర సమస్యలు కూడా వస్తాయన్నమాట. చిన్న ఎప్పటి నుంచో అలవాటై ఉండి మీకు ఏ సమస్య లేదు అంటే కంటిన్యూ చేసుకోవచ్చు. కానీ లేకపోతే అంత బరువు మీద మీరు రన్నింగ్ చేయటం, వాకింగ్ చేయటం ఇలాంటివి కూడా మంచివి కావన్నమాట. ఇంకోటి ఏంటంటే మీరు అంత ఓవర్ వెయిట్ ఉండి అంత ఫ్యాట్ మీద మీరు ఎక్సర్సైజ్లు ఎలాంటివి చేసినప్పుడు ఆ ఫ్యాట్ రీప్లేస్ అవుతుంది. అంతే తప్పితే మీకు బాడీలోంచి బయటకు వెళ్ళిపోదు. మీరు ఎక్సర్సైజ్ చేయటం వల్ల క్యాలరీస్ కట్ అవుతాయి కానీ ఫ్యాట్ కట్ కాదు. క్యాలరీస్ బర్న్ అవుతుంది కానీ ఫ్యాట్ బర్న్ కాదు. కాబట్టి ఫ్యాట్ బర్న్ అవ్వాలంటే బాడీ మెటబాలిజానికి అది వాడుకునేటట్లు చేయాలి. అదే రూల్ అన్నమాట. ఓకే, సో ఐ థింక్ మీకు ఇప్పుడు రూట్ కాజ్ ఏంటి, ఎలా మనం సింపుల్ గా వెయిట్ లాస్ అవ్వచ్చు, అది కూడా హెల్దీగా వెయిట్ హెల్దీగా ఎలా మారొచ్చు. చాలా మంది చేసేది అదే. బరువు తగ్గటం అంటే ఏదో బరువు తగ్గటం అనుకుంటారు. బరువు తగ్గటం కాదు, హెల్దీగా తయారవు. సో ఇక్కడ సార్ ఏమేం తినాలి, ఎలా తినాలి, ఏమేం తినకూడదు అనేది చెప్పారు. అదే విధంగా మా బాడీలో జరిగేది ఏంటో చెప్పారు. కానీ అది కూడా ఎంతంత తినాలో కూడా చెప్పండి సార్ అని అనుకోవచ్చు మీరు. అందరికి ఒకలాగా ఉండదు కదా. మీ బరువును బట్టి, మీ క్యాలరీస్ ని బట్టి మీకు మీల్ ప్లేట్ ఉంటుంది. అందువల్ల కామన్ గా చెప్పలేం. కామన్ గా ఏమేమి తినవచ్చో చెప్పగలం కానీ నీ మీ ప్లేట్ ఇలా డిజైన్ చేసుకోవాలని డైరెక్ట్ గా చెప్పలేం. కాబట్టి మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళని అడిగితే ఎలాగో ఫ్రీ కన్సల్టేషన్, మీకు ఎక్కడ కూడా రూపాయి డబ్బులు కూడా తీసుకోరు. కాబట్టి చక్కగా మిమ్మల్ని పిలిచిన కోచ్ ని మీరు కలిస్తే మీ మీల్ ప్లేట్ కూడా ఎలా కస్టమైజ్ చేయాలో చెప్తారు. దాన్ని తెలుసుకోండి, చక్కగా పాటించండి, హెల్దీగా ఉండండి. ఓకేనా? ఇంతకు మించి బరువు తగ్గడం గురించి వర్రీ అవ్వాల్సింది ఏమీ లేదు. బరువు ఏముంది, అలా తగ్గిపోవచ్చు. నెలకి ఒక 4 నుంచి 6 కేజీలు ఈజీగా తగ్గొచ్చు. ఇంకా మీ బాడీ మెటబాలిజాన్ని బట్టి 8, 10, 12, 14 కేజీలు కూడా తగ్గుతారు. కొద్దిమంది అంటారు, అమ్మో సడన్ గా అలా తగ్గితే. ఏమీ కాదు. మీ బాడీ మెటబాలిజం కి ఫ్యాట్ ని ఎంత వాడుకొని తగ్గితే అంత మంచిది. అది అలా తగ్గితే మంచిది. అంతేగాని మీరు షేకులు తాగి ఫుడ్ ఇవ్వకుండా క్యాలరీస్ కట్ చేసి మీ ఫ్యాట్ మజిల్ లాస్ చేసుకొని పుట్టుకని తగ్గారనుకోండి, అప్పుడు మాత్రం నీరసం వచ్చి కళ్ళు లోపలికి పోయి ఇంకా చాలా దారుణంగా అయిపోతారు అనమాట. వీక్ అయిపోతారు. అది డేంజర్. కానీ ఇది డేంజర్ కాదు. ఇలా చక్కగా పొట్ట నిండా తింటూ తగ్గితే మీ బాడీ లోపల మెటబాలిజానికి ఎంత ఫ్యాట్ వాడుకుని ఎంత తగ్గితే అంత నయం. మేము ఇచ్చే దాంట్లో మేజర్ గా మా మీల్ ప్లేట్ డిజైన్ ఎలా ఉంటుందంటే, అందుకే సడన్ గా తగ్గకుండా లేకపోతే తగ్గకుండా ఉండకుండా ఒక 4 to 6 కేజెస్
హెల్దీగా తగ్గేటట్లుగా మీల్ ప్లేట్ డిజైన్ చేయడం జరిగింది. దానివల్ల ఒక 4-6 కేజెస్ తగ్గుతారు. ఓకేనా? అలా వెయిట్ తగ్గొచ్చు, టైప్ 2 డయాబెటిక్ ని, థైరాయిడ్ ని, పీసీఓడి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా మన మీల్ ప్లేట్ డిసైడ్ చేస్తది. దట్ ఈస్ ఇంపార్టెంట్. దీన్ని పక్కన పెట్టేసి ఏవేవో చెయ్యొద్దు. చెప్పాం గదా! గోతిలో పడితే ఫ్రాక్చర్ అవుతుంటే గొయ్యి పూడ్చాలి గాని, కట్లు కొనుక్కొచ్చుకోవటం, డాక్టర్‌ని మాట్లాడి పెట్టుకోవటం కాదు. అలాగే మీ బాడీలో ఉన్న ఫ్యాట్ బర్న్ అవ్వాలంటే దానికి పర్టిక్యులర్ ఫుడ్ ఇచ్చి, పర్టిక్యులర్ గ్యాప్ ఇస్తే ఈ పని జరిగిపోద్ది. ఇంటేక్ ఆఫ్ షుగర్స్‌ని తగ్గించేయటం, లోపల ఉన్నటువంటి బాడీ వాడుకునేటట్టు చేస్తే సింపుల్‌గా అయిపోద్ది. ఇదే మన వెయిట్ వెనకున్న సైన్స్. అర్థమైందా? ఫ్యాట్ అనేటువంటిది మీరు తినే కార్బోహైడ్రేట్స్ రిలేటెడ్ ముఖ్యంగా అన్నము, ఇడ్లీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటి నుంచే ఫ్యాట్ అవుతుంది తప్పితే చికెను, మటను, ఫిష్, ఎగ్గు, నెయ్యి వీటి నుంచి అవ్వదు. మీరు నిజంగా ఎగ్ తింటే ఎగ్‌తో యెల్లోతో తింటేనే మీరు ఎగ్ తిన్నట్టు లెక్క. రైట్. మిగతాదంతా కూడా ఎందుకంటే దాంట్లో గుండెకి సంబంధించి బాగా ఉపయోగపడేవి చాలా ఉన్నాయి. ఓకే. సో రైట్. ఈరోజు నేను చెప్పిన అంశాలన్నీ కూడా ఫ్యాట్, వెయిట్ రిలేటెడే. అందువల్ల మళ్ళీ మీకు దీని మీద మంచి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు దీనికి ఇలా చెప్పారు, దీని వెనక ఇది కూడా ఉందంటే యెస్ మీరు అనుకున్నది నిజమే కావచ్చు. నేను ఓన్లీ వెయిట్, ఫ్యాట్ ఈ రిలేటెడ్ గురించే మాట్లాడటం నా ఉద్దేశం అది. సో కాబట్టి ఈరోజు సెషన్ మీకు బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఈ 4 పిల్లర్స్ అంటే మీ ఫుడ్, మంచి స్లీపు, వాటర్, వీలైతే మీరు చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. వెయిట్ తగ్గడానికైతే అవసరం లేదు. మిగతా వాటికి ఇది థైరాయిడ్ లేకపోతే పీసీఓడి లేకపోతే టైప్ 2 డయాబెటిక్ లేకపోతే అబ్నార్మల్ లిపిడ్స్ ఇలాంటి వాటికి చిన్న చిన్న వేరే వర్కౌట్స్ తప్పితే మిగతా వాటితో కూడా పని లేకుండా జిమ్, యోగా ఏమీ లేకుండా హ్యాపీగా తింటూ తగ్గొచ్చు. ఓకేనా? సో కాబట్టి కడుపు నిండా తినండి, కావాల్సినంత తగ్గండి. అది ఎలాగో తెలుసుకోవాలనుకుంటే చాలా వరకు తెలుసుకున్నారు. మీ పర్సనల్ మీల్ ప్లేట్ తెలుసుకోవాలనుకుంటే మిమ్మల్ని ఇన్వైట్ చేసినటువంటి మీ ఎంగేజింగ్ పార్ట్నర్ ఎవరైతే మీ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ కోచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనుక్కోండి. వాళ్ళు మీకు సజెషన్స్ ఇస్తారు. అదే విధంగా మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళు మీ బిలవ్డ్ వన్స్ ఎవరన్నా ఎక్కడైనా ఏదైనా ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ తో గనక బాధపడుతూ ఉంటే ఇగ్నైటింగ్ మైండ్స్ ప్లాట్ఫామ్ ని గుర్తుపెట్టుకోండి, చెప్పండి. మా వంతు సహకారం నేను చేస్తాం. ఓకేనా? బేస్డ్ ఆన్ దేర్ ఏమన్నా రిపోర్ట్స్ అవి ఉంటాయి కదా అవి. సో ఇందంతా చెప్పాం కదా అని వీఆర్ నాట్ సబ్స్టిట్యూట్ టు ద డాక్టర్స్ యాజ్ వెల్ యాజ్ వీఆర్ నాట్ ద అగైన్స్ట్ ద డాక్టర్. డాక్టర్స్ కి బిజీగా ఉన్న కారణం చేత వాళ్ళు కొన్ని పనులు చేయరు, అవి మేము చేస్తాం. అంతేగాని వాళ్ళకి రీప్లేస్ అగైనెస్ట్ కాదు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు పిల్లలు పుట్టట్లేదని, అమ్మా నువ్వు కొంచెం వెయిట్ తగ్గి అన్నారు. ఎలా డాక్టర్ అని అడిగితే వేరే స్పెషలిస్ట్ ఉంటారమ్మా వెళ్ళి అంటారు కదా, అది ఆ పని మేము చేస్తాం. అర్థమవుతుందా? సో ఇలా చాలా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కూడా తగ్గించుకోవచ్చు. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఛాలెంజ్ తీసుకుందామా? నెక్స్ట్ 90 డేస్ ఛాలెంజ్ తీసుకొని ఒక 12 to 18 కేజెస్ తగ్గామనుకోండి ఎంత బాగుంటది. ఇప్పటి వరకు ఈ భూమికి మేము కొన్ని టన్నుల కొద్ది బరువును తగ్గించాము. వి ప్రౌడ్ ఆఫ్ అవర్ సెల్ఫ్. ఓకే. సో మీరు ఛాలెంజ్ తీసుకోండి. మీ ఆరోగ్యం, మీ ఫ్యామిలీ, మీ ఫ్యూచర్ అంతా మీదే. ఓకేనా? సో కాబట్టి ఎందుకు ఛాలెంజ్ తీసుకోదు? ఒక్క 90 డేస్ చేయండి, బ్రహ్మాండంగా మళ్ళీ మీరు ఏ డిగ్రీలోనో ఇంటర్మీడియట్ లోనో ఉన్న షేప్ వెళ్ళిపోతే ఎంత బాగుంటది. ఇందాక చూశారు కదా చాలా మంది, అలా మీరు కావచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ యువర్ జర్నీ టు. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి. సో అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరూ బాగుండాలి, దానికి కారణం కొంచెమైనా మేము అవ్వాలి అనేటువంటిది మా లక్ష్యం అన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు హోస్ట్ గణేష్ గారు. ఓకే, గణేష్ గారు లేనట్లున్నారు. ఓకే రైట్, నో ప్రాబ్లం. ఓకే బాయ్. యా ఉన్నారా? సో బ్యాక్ టు యూ సార్. యా సో గ్రేట్ ఫ్రెండ్స్, మీరందరూ
ఒక మంచి హెల్త్ ప్రోగ్రామ్, హెల్త్ అవేర్నెస్ సెషన్ అటెండ్ అయ్యారు. సో ఇప్పుడు బాల్ మీ కోర్టులోకి వచ్చేసింది. మీరు హెల్దీగా అవ్వడానికి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ రెడీగా ఉంది. మీకు సర్వీస్ ఇవ్వడానికి, మిమ్మల్ని గైడ్ చేయడానికి కూడా ఇక్కడ మిమ్మల్ని పిలిచిన వాళ్ళు రెడీగా ఉన్నారు. సో హెల్త్ లో భాగంగా మీరు ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారో దాన్ని క్లియర్ చేసుకోవడానికి వీఆర్ గోయింగ్ టు సపోర్ట్ అన్నమాట. పైగా మీ దగ్గర నుంచి ఎటువంటి ఛార్జ్ కూడా చేయరు, ఫ్రీగా చేస్తారంతా. కాబట్టి ఉపయోగించుకోండి. సో డెఫినెట్ గా అద్భుతమైనటువంటి హెల్దీ లైఫ్ లోకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఉపయోగించుకోండి. రైట్. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే అండి. గుడ్ నైట్.